ఓకే. సో, ఆహ్, ఇంతకుముందు డెమో సెషన్‌లో మీరు జాయిన్ అయ్యి ఉంటే మాత్రం మీరు ఎగ్జిట్ అయిపోండి. ఎందుకంటే ఇది లైక్ ఎప్పుడైనా అప్పుడప్పుడు లైవ్ డెమో క్లాస్ కండక్ట్ చేస్తూ ఉంటాను. స్టూడెంట్స్‌కి ఉన్న కామన్ క్వెషన్స్ అడగడం కోసం. ఆహ్, ఎవరికి డౌట్స్ లేని వాళ్ళైతే మాత్రం ఎగ్జిట్ అయిపోండి. అండ్ ప్రీవియస్‌లో ఎవరైనా డెమో సెషన్‌లో జాయిన్ అయినా కూడా ఎగ్జిట్ అయిపోండి. ఇది ప్యూర్‌లీ ఇంతవరకు ఎవరు డెమో సెషన్‌లు అటెండ్ కాని వాళ్ళకి మాత్రమే ఈ క్లాస్ అనమాట. నెక్స్ట్ టైం మీకు వాట్సాప్లో లింక్ రాకుండా ఉండాలనుకుంటే మీ వాట్సాప్లోనే ఎస్టీఓపి స్టాప్ అని క్లిక్ చేయండి. ఎస్టీఓపి స్టాప్ క్లిక్ చేస్తే మీకు ఇంకా ఈ మెసేజెస్ ఏవి రావు అనమాట. ఇంకంటే మెసేజెస్ ఇంకేం రావు. లేదంటే ఎవ్రీ వీక్ లేదా ఏదైనా టైము డెమో సెషన్ కండక్ట్ చేస్తున్నప్పుడు మీకు లింక్స్ వస్తూ ఉంటాయి. సో మీకు డిస్టర్బెన్స్ ఉండకుండా ఉండడం కోసం ఎస్టీఓపి స్టాప్ అని క్లిక్ చేస్తే చాలన్నమాట. ఓకే. కమింగ్ టు వీడియో ఎడిటింగ్ జర్నీ విషయానికి వస్తే మనము కంప్లీట్గా 2 months ట్రైనింగ్ సెషన్ ఉంటుంది. 2 months ట్రైనింగ్ సెషన్లో మనము కేటగిరీ వైజ్గా వీడియో ఎడిటింగ్ నేర్చుకుంటాం అనమాట. అంటే లైక్ ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే యూట్యూబ్ వ్లాగ్స్, వెడ్డింగ్ ఫిల్మ్స్, షార్ట్ ఫిల్మ్స్, కార్పొరేట్ యాడ్స్, డాక్యుమెంటరీ ఫిల్మ్స్, సోషల్ మీడియా యాడ్స్, ఇన్స్టాగ్రామ్ రీల్స్, ట్రైలర్స్, ఏఐ వీడియో ఎడిటింగ్, అంటే మొత్తం ఈ సబ్జెక్ట్ అంతా కూడా మీరు ఈ ఎడిటింగ్ జర్నీలో నేర్చుకుంటారు అన్నమాట. ఈ సబ్జెక్ట్ అంతా కూడా నేర్చుకుంటారు కేటగిరీ వైజ్గా 1 by 1 ఇవన్నీ నేర్చుకుంటారు. అంటే మీరు ఏ కేటగిరీ పర్సన్ అయినా కానీ ఇవన్నీ నేర్చుకోవాల్సిందే. టోటల్గా ఇవన్నీ నేర్చుకోవడం జరుగుతుంది అనమాట, ఇంక్లూడింగ్ ఏఐ వీడియో ఎడిటింగ్తో కలిపి. మీకు ఇంతకుముందు చెప్పినట్టు ఈ థంబ్నెయిల్ తయారు చేయాలంటే చాలా టైం టేకన్ ప్రాసెస్ అనమాట. అలాంటిది విత్ ఇన్ ఫ్రాక్షన్ ఆఫ్ 1 minute మనం ఇలాంటి థంబ్నెయిల్ తయారు చేసుకోవచ్చు. సో అవన్నీ కూడా మనకి గ్రాఫిక్ డిజైనింగ్ సబ్జెక్ట్ వచ్చినప్పుడు మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది అనమాట. సో మనకి ఇది 2 months జర్నీ స్టార్ట్ ఉంటుంది. ఆన్లైన్ అండ్ ఆఫ్లైన్ ట్రైనింగ్ బోత్ అవైలబుల్ ఉన్నాయి. ఆన్లైన్ అయితే రీసెంట్గానే స్టార్ట్ అయింది బ్యాచ్, ఒక 4 days అవుతుంది స్టార్ట్ అయ్యి బ్యాచ్. ఆ బ్యాచ్కి సంబంధించిన రికార్డింగ్ క్లాస్ కూడా ఉన్నాయి. ఒకవేళ కంటిన్యూ అవ్వాలనుకుంటే మీరు ఈ బ్యాచ్లోంచి కంటిన్యూ అయిపోవచ్చు. ఎందుకంటే నెక్స్ట్ మంత్ ఎప్పుడు స్టార్ట్ అవుతుంది అనేది ఇంకా క్లారిటీ రాలేదు కాబట్టి, రీసెంట్గానే స్టార్ట్ అయింది కాబట్టి. సో మీకు రికార్డింగ్ క్లాసెస్ మొత్తం ఉంటాయి, ప్రాక్టీస్ మెటీరియల్ ఉంటాయి, గ్రూప్లో జాయిన్ చేస్తారు. ఏ రోజు క్లాస్ ఆ రోజే మీకు ప్రాక్టీస్ చేసి గ్రూప్లో సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. ఇట్లా మనకు కంటిన్యూగా కోర్స్ అనేది 2 months ఉంటుంది. ఈ జర్నీలోనే ఎవ్రీథింగ్ నేర్చుకుని వెళ్తారు మీరు ఎడిటింగ్ సంబంధించినంత వరకు కూడా. కమింగ్ టు ఆన్లైన్ ట్రైనింగ్ విషయానికి వస్తే 15,000 ఉంటుందన్నమాట ఆన్లైన్ ట్రైనింగ్కి. ఈ 15,000 ట్రైనింగ్లోని 5,000 రూపాయలు స్లాట్ బుకింగ్ ఉంటుంది. స్లాట్ బుకింగ్కి 5,000 ఉంటుందన్నమాట. క్లాస్ స్టార్ట్ అయిన 10 days అనమాట. అంటే ఇప్పటికి ఇంకా ఒక 6 days 7 days, అంటే ఆల్రెడీ ఒక 5 days అయింది కదా, ఇంకొక 6-7 daysలో రిమైనింగ్ 10,000 పే చేసుకుంటారు. టోటల్గా 15,000 ఉంటుంది ఆన్లైన్ ఫీజు అనమాట. 15,000 ఉంటుందన్నమాట. ఆఫ్లైన్కి అయితే 5,000 స్లాట్ బుకింగ్ ఉంటుంది. ఇప్పుడు ఈ బ్యాచ్కి అయితే కంప్లీట్ అయిపోయినాయి, జూన్లో బ్యాచ్కి ఓపెన్ అయినాయి. 5,000 స్లాట్ బుకింగ్ ఉంటుంది. క్లాస్ స్టార్ట్ అయిన రోజు మీకు ఒక టెస్ట్ పెడతామన్నమాట. అంటే ఇంగ్లీష్ చదవడం వచ్చా రాదా, కంప్యూటర్ ఆపరేటింగ్ వచ్చా రాదా చెక్ చేస్తాము. ఆ రెండు ఓకే అనుకుంటేనే మనము మీరు రిమైనింగ్ 10,000 పే చేసుకుంటారు. క్లాస్ స్టార్ట్ అయిన 15 రోజుల్లో రిమైనింగ్ 15,000 పే చేసుకుంటారు. టోటల్గా 30,000 ఉంటుంది. ఆన్లైన్కి 15,000, ఆఫ్లైన్కి 30,000 ఉంటుంది. ఆన్లైన్ ట్రైనింగ్కి అయితే మీరు మీ ల్యాప్టాప్ ఉంటే చాలు, ల్యాప్టాప్ బేసిక్ ఇంటర్నెట్ కనెక్షన్ ఉంటే చాలు, మనమే సాఫ్ట్వేర్ కానీ ఎవ్రీథింగ్ మనమే ప్రొవైడ్ చేస్తాము. ఆఫ్లైన్కి అయితే సాఫ్ట్వేర్లు కానీ కంప్యూటర్స్ కానీ ఎవ్రీథింగ్ మన అకాడమీలోనే ప్రొవైడ్ చేస్తామన్నమాట. హైదరాబాద్ ఎస్ఆర్ నగర్లో ఉంటుంది మన అకాడమీ. సో బోత్ ఆన్లైన్కి అయితే 15,000, ఆఫ్లైన్కి అయితే 30,000 ఉంటుంది. న్యూ బ్యాచెస్ అయితే మనకి నెక్స్ట్ మంత్లో స్టార్ట్ అవుతున్నాయి, జూన్లో. లేదా ఈ మంత్లో మీరు ఆన్లైన్లో జాయిన్ అవ్వాలనుకుంటే ఇప్పుడు జాయిన్ అయిపోవచ్చు మీరు టోటల్గా. సో ఇది ఓవరాల్గా కోర్స్ డ్యూరేషన్, కోర్స్ స్ట్రక్చర్ అనమాట. అయితే మీరు చాలామందికి ఉన్న కామన్ క్వశ్చన్స్ కూడా అడుగుతారు, మోస్ట్లీ ఏమేమి కోర్సులు ఉంటాయి ఏంటి అనేది. ప్రీవియస్గా మీరు ఏమైనా క్లాసెస్ వింటే మీకు అర్థమై ఉంటుంది అనమాట. లేదని వరకే చెప్తున్నాను నేను. మీకు ఈ బ్రౌచర్ కూడా మీకు ఇస్తాను, అంటే మీకు ఇంకా ఈజీగా అర్థం అవడం కోసం. ఎవరికైతే బ్రౌచర్ లైక్ ఏమేమి కోర్స్ ఉంటుంది ఏంటి అనేది ఎవరికైనా కన్ఫ్యూజన్ ఉంటే ఈ బ్రౌచర్ చూడండి, మీకు ఇంకా చాలా వరకు క్లారిటీ వచ్చేస్తుంది అనమాట. జాబ్స్ గురించి అయితే వరి అవ్వాల్సిన అవసరం లేదు. మీకు లైఫ్ టైం జాబ్ వచ్చేంత వరకు జాబ్స్ ఇస్తూనే ఉంటాం అనమాట. అండ్ లైక్ రేపు ఎల్లుండితో అయిపోయేది కాదు. మీకు జీవితకాలంలో మీకు ఎప్పుడు జాబ్ కావాలనుకున్నా కానీ గరుడ అకాడమీ ఉన్నంత వరకు కూడా మీకు జాబ్స్ అయితే కంటిన్యూస్గా ఇస్తూనే ఉంటాము. అది మీకు చాలా, ఇంకా మన యూట్యూబ్ వ్లాగ్ స్టూడెంట్స్కి వ్లాగ్స్ కూడా ఎంకరేజ్ చేస్తున్నాం అన్నమాట. ప్రతి ఒక్క స్టూడెంటు వ్లాగ్స్ చేయమని చెప్పేసి కంటెంట్ క్రియేషన్ జర్నీ కూడా. అందులో హైయెస్ట్ వ్యూస్ వచ్చే స్టూడెంట్కి కూడా
మనీ రివార్డ్స్ కూడా ఉంటాయన్నమాట. మీకు గరుడ బ్లాగ్స్ అని కొడితే యూట్యూబ్లో వస్తుంది. మీరు బ్రౌచర్ ఓకే. ఎవరికైతే బ్రౌచర్ గురించి తెలియాలనుకుంటే జస్ట్ ఇక్కడ కంట్రోల్ వి పేస్ట్ చేస్తున్నాను చూడండి. ఈ బ్రౌచర్ ప్లే చేస్తున్న ఆ బ్రౌచర్ చూడండి, మీకు ప్యూర్గా అర్థమైపోతుంది, మొత్తం అంతా అర్థమైపోతుంది అనమాట. ఓకే. సో కమింగ్ టు కోర్స్ గురించి చెప్తే, మన గరుడ అకాడమీ అనేది 3rd యానివర్సరీ అవుతుంది. గరుడ కంపెనీ స్టార్ట్ అయ్యి 11 years అవుతుంది జూన్ 1st వస్తే. సో ద రీజన్ బిహైండ్ గరుడ అకాడమీ అనేది అంతా మీరు ఇక్కడ చూడొచ్చు అనమాట. ఐఎమ్ ద ఫౌండర్ అండ్ CEO ఆఫ్ దిస్ కంపెనీ. అండ్ కమింగ్ టు అకాడమీ విషయానికి వస్తే, ఇది మన అకాడమీ అనమాట. ఇది మన క్లాస్ రూము, ఆఫ్లైన్కి సంబంధించింది. ఆన్లైన్ అండ్ ఆఫ్లైన్ బోత్ కూడా సర్టిఫికేషన్ ఉంటుందన్నమాట గరుడ నుంచి. సో 2 months ఇందాక అడిగారు కదా, ఎట్లా 2 monthsలో అయిపోతుందా మనకి ఎట్లా అని చెప్పి అడిగారు కదా. వీడియో ఎడిటింగ్ 2 months రోడ్ మ్యాప్ అనమాట. ఇదంతా కూడా టూల్స్ అండ్ ప్రాక్టీస్ అంతా కూడా 2 weeks ఉంటాయన్నమాట కంప్లీట్గా ఫౌండేషన్ కోసం. సోషల్ మీడియా యాడ్స్ 3rd weekలో కంప్లీట్ అవుతుంది. మీరు ఫినిష్ చేసి ఎవ్రీ మండే సబ్మిట్ చేయాలన్నమాట. ఫిల్మ్ అండ్ ట్రైలర్ ఎడిటింగ్ అనేది 4th weekలో కంప్లీట్ అయిపోద్ది. ఏఐ వీడియో ఎడిటింగ్ 5th week. గ్రాఫిక్ డిజైనింగ్ 6th week, అంటే కాన్వాలో నేర్చుకుంటారు మీరు గ్రాఫిక్ డిజైనింగ్, పోస్టర్స్, ఫ్లైయర్స్, విజిటింగ్ కార్డ్ అంతా కూడా. ఇన్స్టాగ్రామ్ రీల్స్ 7th weekలో ఉంటుంది. వెడ్డింగ్ ఎడిటింగ్, టీజర్ కార్డ్స్, ట్రైలర్స్, ఏఐ వీడియో ఎడిటింగ్, ఇన్స్టాగ్రామ్ ఇన్విటేషన్ కార్డ్స్, ఇవన్నీ కూడా మనకి 8th weekలో కవర్ అవుతుంది. 9th weekలో యూట్యూబ్ ఎడిటింగ్ ఉంటుంది. పోర్ట్ఫోలియో అండ్ జాబ్ అనేది 9th weekలో ఉంటుంది. ఇలా 2 months జర్నీ అనేది మనకి కంటిన్యూ అవుతుంది అనమాట. ఈ 2 monthsలో రూట్ మ్యాప్ అనేది ఇటు ఉంటుంది. మీకు కావాలంటే ఈ బ్రౌచర్ పంపిస్తున్నాను చూడొచ్చు మీరు. కమింగ్ టు ఏమేమి సాఫ్ట్వేర్ కవర్ అవుతాయి అండ్ ఆన్లైన్ ట్రైనింగ్ అయితే 5,000 ఉంటుంది స్లాట్ బుకింగ్కి. క్లాస్ స్టార్ట్ అయిన 15 రోజుల్లో, అంటే ఇప్పుడు ఆల్రెడీ స్టార్ట్ అయింది కదా, ఇప్పుడు ఎవరైనా జాయిన్ అయితే మరి 10 రోజుల్లో, 5 రోజుల్లోనే, 7 రోజుల్లో రిమైనింగ్ 10,000 పే చేసుకుంటారు. టోటల్గా 15,000 ఉంటుంది ఫీజు. ఈ 15,000 పే చేసుకున్న వాళ్ళకు గూగుల్ డ్రైవ్ యాక్సెస్ ఉంటుంది అనమాట. ఈ గూగుల్ డ్రైవ్ యాక్సెస్లోని 1300 GB డేటా ఉంటుంది. ఈ డేటాలో వీడియో ఎడిటింగ్ సాఫ్ట్వేర్లు, ప్లగిన్స్, ప్రీషర్ట్స్, రికార్డింగ్ క్లాసెస్, ఒక ఎడిటర్కి కావాల్సిన ఆల్ మెటీరియల్స్ అన్నీ మనకి ఇందులో దొరుకుతాయి అన్నమాట. నెక్స్ట్ ఆఫ్లైన్ ట్రైనింగ్ విషయానికి వస్తే 5,000 స్లాట్ బుకింగ్ ఉంటుంది. క్లాస్ స్టార్ట్ అయిన సెకండ్ డే రిమైనింగ్ 10,000 పే చేసుకోవాలి. క్లాస్ స్టార్ట్ అయిన 15 daysలో రిమైనింగ్ 15,000, టోటల్గా 30,000 ఉంటుందన్నమాట. సో ఇదే నెంబర్ 8008 8009 నెంబర్కి అయితే చేసుకోవచ్చు. ఇప్పుడే మెసేజ్ చేశారు, పేమెంట్ చేసుకున్నారు కదా. పేరు సూర్యకాంతం గారు అయితే ఉన్నారండి. సూర్యకాంతం గారు ఆన్లైన్ ఆర్ ఆఫ్లైన్. సో మీరు ఆన్లైన్ అయితే ఇప్పుడే గ్రూప్లో యాడ్ చేస్తారు మిమ్మల్ని. సో రేపటి నుంచి మీరు క్లాసెస్ వినొచ్చు. ప్రీవియస్ క్లాస్ సంబంధించిన రికార్డింగ్ క్లాస్ అన్నీ మీకు పంపిస్తారు. రేపు మార్నింగ్ ఒక 3 hours కూర్చొని వింటే మీకు అర్థమైపోద్ది. సో యాజ్ యూజువల్గా రేపు నైట్ నుంచి కంటిన్యూ అయిపోవచ్చు అనమాట. 8008. అండ్ సాఫ్ట్వేర్ కంప్యూటర్ విషయానికి వస్తే i5 ప్రాసెసర్, మినిమం ప్రాసెసర్ i5, 16 GB ర్యామ్, 4 GB గ్రాఫిక్ కార్డ్ ఉండాలి. అదే మిడ్ రేంజ్ అనుకోండి, అంటే మీరు స్టూడెంట్కి ఉంటే i5 మినిమం సరిపోతుంది. కొంచెం ఎడిటింగ్ నేర్చేసుకున్నారు, ఇంకా బెటర్గా కావాలనుకుంటే i7 16 GB 4 GB గ్రాఫిక్ కార్డు ఈ మోడల్ ఉండాలి. ఇంకా టాప్ ఎండ్కి వెళ్ళిపోవాలనుకుంటే i9 ప్రాసెసర్, 32 GB ర్యామ్, 8 GB 5060 అనమాట. ఇది ఉండాలన్నమాట టాప్. ఇంకా మీరు పెద్ద వర్క్స్ చేసుకోవడానికి కూడా ప్రాబ్లం ఉండదు. ఇది మీకు కాన్ఫిగరేషన్ అనమాట. గూగుల్ డ్రైవ్, మీరు ఎవరెవరైతే గూగుల్ డ్రైవ్ రైజన్ సిరీస్ కూడా ప్రాబ్లం లేదండి. రైజన్ 7, రైజన్ 6 అది కూడా ప్రాబ్లం లేదు. కమింగ్ టు గూగుల్ డ్రైవ్ విషయానికి వస్తే ఇది మనకు కంప్లీట్గా గూగుల్ డ్రైవ్ అనమాట. లైవ్ రికార్డింగ్స్, లైవ్ క్లాస్ అయిపోయినంటే రికార్డింగ్ క్లాస్ పంపిస్తాము. ఇవన్నీ మీకు డ్రైవ్లో కనిపిస్తాయి. మీకు క్లాసెస్లో ఇవన్నీ కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది అనమాట. జాబ్, మీరు గరుడలోకి వచ్చిన తర్వాత జాబ్ రాలేదని మీరు ఏ స్టూడెంట్ కూడా మీకు చెప్పలేరు అనమాట. సో ఇది పేమెంట్ చేసిన వాళ్ళందరూ కూడా ఇప్పుడు ఇట్లా వస్తుంది అనమాట, మనకు మెసేజ్ వస్తుంది స్టూడెంట్స్కి. ఇక్కడ చూస్తే ఇట్లా ఆధార్ కార్డ్ ఐడి నెంబరు, మొబైల్ ఆఫ్లైన్ 2 PM అనమాట. ఇప్పుడు బ్యాచ్ అనేది ఆఫ్లైన్ 2 PM బ్యాచ్. ఇప్పుడు ఎవరైతే సార్ రిజిస్ట్రేషన్ అయ్యారో స్వామిరెడ్డి గారు, ఆన్లైన్ అయినా సేమ్ అట్లాగే వస్తుంది, గ్రూప్లో యాడ్ చేస్తారనమాట. ఇంకా జాబ్ విషయానికి వచ్చారనుకోండి, రోజుకి మీకు జీవితకాలం జాబ్ వచ్చేంత వరకు మేము జాబ్ ఇస్తూనే ఉంటాం అనమాట. చూడండి, సినిమాటిక్ వీడియో ఎడిటర్స్ కావాలని చెప్పేసి 15,000 నుంచి 25,000 రూపాయలు జీతం అని, ఐ హ్యావ్ ఏ రిక్వైర్మెంట్ ఫర్ వీడియో ఎడిటర్స్ అని చెప్పేసి ఇక్కడ వెళ్ళినా రోజు వస్తూనే ఉంటాయి మెసేజ్లు. ఇవన్నీ కూడా మీకు జాబ్ వచ్చేంత వరకు కూడా గరుడ నుంచి మీకు సపోర్ట్ ఉంటూనే ఉంటుంది అనమాట. అండ్ అన్నిట్లో వర్క్ అవుతాయి అవన్నీ. ప్రీషర్ట్, సౌండ్ ఎఫెక్ట్స్, ప్రీషర్ట్స్ అవి కూడా వర్క్ అవుతాయి అనమాట.
యువర్ స్టూడెంట్స్ 2 మెంబర్స్ ఆర్ ఆల్రెడీ సెలెక్టెడ్, వీ నీడ్ మోర్ దెన్ 5+ స్టూడెంట్స్ అని చెప్పేసి అడుగుతున్నారు. అలా ఫోన్ నెంబర్ కదా. అట్లా మీకు ప్రతిరోజు జాబ్స్ వస్తే ఇప్పటి వరకు మన స్టూడెంట్స్ అయితే ఇందులోనే 1764 మంది ఉన్నారు. ఒకసారి మీరు రిజిస్ట్రేషన్ అయిపోయిన తర్వాత ఇందులో జాయిన్ చేస్తామన్నమాట. 1764 మంది స్టూడెంట్స్ అయితే ఇప్పటివరకు మన గరుడలో నేర్చుకోవడం జరిగిందనమాట. అలా వీడియో ఎడిటింగ్ అనేది మీరు నేర్చుకుంటారు ఇక్కడ. సో మీకు అది క్లారిటీ వచ్చింది. జాబ్ విషయానికి అయితే మీరు నేనే చెప్తున్నా కదా ఎంత ఓపెన్గా, మీ జీవితకాలం జాబ్ వచ్చేంత వరకు మీకు జాబ్స్ అనేది ఉంటూనే ఉంటాయి అన్నమాట. ఆన్లైన్ ట్రైనింగ్ అయితే రాత్రి 7 గంటల నుంచి 8 గంటల వరకు ఉంటుంది ఇప్పుడు రన్నింగ్లో ఉన్న బ్యాచ్. నెక్స్ట్ బ్యాచ్ అయితే 8 గంటల నుంచి 9 గంటల వరకు ఉంటుందన్నమాట. ఇక సాఫ్ట్వేర్ విషయానికి వస్తే ప్రీమియర్ ప్రో అనే సాఫ్ట్వేర్ మీరు కంప్లీట్గా బేసిక్ టు అడ్వాన్స్డ్ లెవెల్ వీడియో ఎడిటింగ్ అంతా నేర్చుకుంటారు. ఆఫ్టర్ ఎఫెక్ట్స్లో టెంప్లెట్స్ రెడీమేడ్గా ఉంటాయి, అవి నేర్చుకుంటారు అన్నమాట. ఆఫ్టర్ ఎఫెక్ట్స్ రెడీమేడ్గా ఉన్న టెంప్లెట్స్ని ఎడిటింగ్ చేసి వీడియో ఎడిటర్కి ఏ విధంగా ఉపయోగపడుతుందో నేర్చుకుంటారు. కాన్వా ప్రో యూజ్ చేసి పోస్టర్స్, ఫ్లైయర్స్, విజిటింగ్ కార్డ్స్, థంబ్నైల్స్ ఇవన్నీ నేర్చుకోవడం జరుగుతుంది. దీంతోపాటు మీరు ఏ టెక్నాలజీ యూజ్ చేసుకొని కూడా ఫోటో ఎడిటింగ్ కానీ థంబ్నైల్స్ కానీ ఇవన్నీ నేర్చుకుంటారు అన్నమాట. ఫిల్మోరా వీడియో ఎడిటింగ్ సాఫ్ట్వేర్ ఏ టూల్స్లో చనిపోయిన వ్యక్తులు తీసుకురావడం కానీ, ఏతో ఫిల్మ్ మేకింగ్ చేయడం కానీ, ఏ టెక్నాలజీ యూజ్ చేసుకొని ఇవన్నీ కూడా మీరు నేర్చుకుంటారు దీంట్లోనే. నెక్స్ట్ అడాసిటీ ఆడియో ఎడిటింగ్ సాఫ్ట్వేర్, గూగుల్ ఎర్త్ స్టూడియో లొకేషన్స్ గురించి, అడోబీ మీడియా ఎన్కోడర్, అడోబీ ఎన్హాన్సర్, జాబ్ పోర్ట్ఫోలియో ప్లేస్మెంట్స్ ఎట్లా ఉంటుంది మన కంప్లీట్ రూట్ మ్యాప్. మీరు ఇంకా మీకు కావాలనుకుంటే మీరు లింక్ పంపిస్తున్నాను, ఈ లింక్ ఓపెన్ చేసుకోండి, మీకు ఇంకా క్లారిటీగా తెలుస్తుంది అన్నమాట. ఇక సబ్జెక్ట్ ఏమేమి కవర్ అవుతుంది కూడా మీకు బ్రౌచర్లో క్లియర్గా ఇచ్చేస్తున్నాం అనమాట. అంటే టోటల్ బ్రౌచర్లోనే మీకు ఏమేమి కవర్ అవుతాయి కూడా మీకు తెలిసిపోతుంది. ఇంకా మళ్ళీ ఏం నేర్చుకుంటామా ఏంటి అవన్నీ క్వశ్చన్ మార్క్ ఏముండదు. ఇంకా ప్రీమియర్ ప్రోలో ఏమేమి సబ్జెక్ట్ నేర్చుకుంటారు, ఫిల్మోరాలో ఏమేమి సబ్జెక్ట్ నేర్చుకుంటారు, గూగుల్ ఎర్త్ స్టూడియోలో ఏ టూల్స్ని యూజ్ చేసుకొని, ఆఫ్టర్ ఎఫెక్ట్స్లో ఏమేమి సబ్జెక్ట్ కవర్ అవుతుంది, నెక్స్ట్ అడాసిటీలో ఏమేమి సబ్జెక్ట్ కవర్ అవుతుంది, కాన్వాలో కానీ అడోబీ ఎన్హాన్సర్ కానీ ఇవన్నిటి కూడా. సో ఇది మన సబ్జెక్ట్ కవర్ అయ్యే సబ్జెక్ట్ అనమాట. మీరు బెటర్ ఏంటంటే మీరు డైరెక్ట్గా ఈ మీకు ఆ బ్రౌజర్ చూస్తే మీకు అర్థమైపోతుంది అనమాట కవర్ అయ్యే సబ్జెక్ట్ అంతా కూడా. నెక్స్ట్ మీరు డైరెక్ట్గా గరుడ అకాడమీలో కూడా విజిట్ చేయొచ్చు. సింపుల్గా గూగుల్లోకి వెళ్ళండి, గరుడ అకాడమీ అని టైప్ చేయండి అంతే, గరుడ అకాడమీ. సో ఇక్కడ మనకు లొకేషన్ కనిపిస్తుంది చూడండి, ఈ లొకేషన్కి వస్తే చాలన్నమాట. సార్ మీరు 2 మంత్స్లో ఇవి అన్నీ చేస్తారు కానీ అదర్ ఇన్స్టిట్యూషన్స్లో పిఆర్ అండ్ ఆఫ్టర్ ఎఫెక్ట్ 2 మంత్స్ చెప్తున్నారు, అంతా కవర్ అవుతుందా సార్? మీరు ఓ పని చేయండి సార్, నేను ఏంటంటే చెప్తున్నానంటే ఈ బ్రౌచర్ నేను మీకు పంపిస్తున్నా, ఈ బ్రౌచర్ ఫార్వర్డ్ చేయండి ఎవరికైనా, అంటే లైక్ మీ వేరే ఎవరికైనా పంపించుకోండి. ఇవన్నీ మీరు కవర్ చేయగలుగుతారా అని చెప్పి అనుకుంటే మీరు అలాంటి అకాడమీలోనే జాయిన్ అవ్వండి. ఇప్పుడు నేను చెప్పిన తర్వాత కవర్ చేయకపోయాను అనుకోండి, ఇవన్నీ కూడా మీరే అంటారు కదా సార్ మీరు ఇవన్నీ చెప్తామన్నారు కానీ ఇవేమీ చెప్పకుండానే క్లాస్ అయిపోయినాయని అడుగుతారు కదా. ఇప్పుడు మీకు ఎంత ఇన్పుట్ క్లారిటీ ఇచ్చాము, ఇంతమంది స్టూడెంట్స్ ఉన్నారు, ఇన్స్టాగ్రామ్ పేజ్ ఉంది, చాలామంది స్టూడెంట్స్ వ్లాగ్స్ చేస్తున్నారు. మీరు గరుడ వ్లాగ్స్ అని పేజ్ క్రియేట్ చేయండి, ప్లేస్ కొట్టండి, కొత్తగా స్టార్ట్ చేసామన్నమాట. ఈ గరుడ వ్లాగ్స్ పేజ్ ఓపెన్ చేస్తే ఇన్స్టాగ్రామ్ పేజ్ గరుడ వ్లాగ్స్ కొత్తగా స్టార్ట్ చేసినాం అనమాట, గరుడ వ్లాగ్స్ అని. ఈ పేజ్లో ఎవరికైతే హైయెస్ట్ వ్యూస్ వస్తాయో వాళ్ళకి ఆ మంత్లో, అంటే ఆ మంత్ మొత్తం జరిగిన దీంట్లో హైయెస్ట్ వచ్చే వాళ్ళ కోసం మనము మనీ అనేది క్యాష్ బ్యాక్ ఇవ్వడం జరుగుతుంది అనమాట. సో ఒకసారి మీరు ఇన్స్టాగ్రామ్ పేజ్ ఓపెన్ చేసి చూడండి, ఇందులో రావట్లేదు ఇప్పుడు. సో మీకు ఇంకా క్లారిటీ వస్తుంది అనమాట. గరుడ అకాడమీ పేజ్ కూడా ఉంటుంది, మీరు గరుడ అకాడమీ అందులో అందరూ స్టూడెంట్సే ఉంటారు కాబట్టి మీరు ఎవరైనా స్టూడెంట్ని కూడా అడగొచ్చు, ఎట్లా ఉంది కోర్సు ఏమనిపిస్తుంది కూడా మీరు అడగొచ్చు అనమాట. సో గరుడ అకాడమీ ఇన్స్టాగ్రామ్ పేజ్ కూడా మీరు చూడొచ్చు, ఇన్స్టాగ్రామ్ పేజ్ ఇదిగోండి, గరుడ అకాడమీ ఇన్స్టాగ్రామ్ పేజ్. మనం ఏం చెప్తామో అదే చెప్తామండి, ఇక్కడ మేము ముందు ఏం మాట్లాడతామో అదే మాట్లాడతాం లాస్ట్ వరకు కూడా. ఇవన్నీ కూడా స్టూడెంట్స్ వ్లాగ్స్ అనమాట, ఇవందరూ స్టూడెంట్ వర్క్స్, ఇవన్నీ స్టూడెంట్స్ చేసిన వర్క్స్, ఏ వీడియోస్ అన్నీ కూడా స్టూడెంట్స్ చేసిన వర్క్స్ ఇవన్నీ కూడా. కాబట్టి మీరు బెటరు మీకు ఇన్స్టాగ్రామ్ పేజ్ చూస్తేనే మీకు 100% క్లారిటీ వచ్చేస్తుంది అనమాట. ఓకే, ఈ విధంగా మీకు ఉంటుంది. సరే మీ దగ్గర పిఎఫ్ అండ్ ఏఎఫ్ క్లాసెస్ ఉన్నాయి, పిఎఫ్ అర్థం కాలేదు నాకు. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్స్. యా,
ఇప్పుడు అవే నేను చెప్తున్నాను మీ క్లాసెస్ అన్నీ కూడా. మీకు లింక్ పంపించాను, ఇది లైక్ పీడిఎఫ్ డాక్యుమెంట్, ఒకసారి చెక్ చేయండి పీడిఎఫ్. నెక్స్ట్ ఆన్లైన్కి అయితే 15,000 ఉంటుంది, ఆఫ్లైన్కి అయితే 30,000 ఉంటుందండి. ఇంతకుముందు చెప్పాను, లేట్గా జాయిన్ అయ్యే వాళ్ళు ఎవరు ఉంటే సెండ్ మీ ద రికార్డింగ్ క్లాస్ అని చెప్పేసి అడగండి. ఏదే నెంబర్కి 8008 8009 నెంబర్కి సెండ్ మీ రికార్డింగ్ క్లాస్ అని పంపిస్తే చాలు. మీకు నేను ఆ రికార్డింగ్ క్లాస్ మళ్ళీ మీకు వాట్సాప్ కూడా చేస్తాను అనమాట. ఓకే సార్, పార్ట్ టైం జాబ్స్ ఉంటాయా? ఇంతకుముందు చెప్పానండి, మీరు ఒకసారి బ్రాడ్కాస్ట్ ఛానల్ చూస్తే మీరు ఏంటంటే బెటరు. మీకు ఇంకా సింపుల్ ఆన్సర్ చెప్తానండి. మీకు ఇవన్నీ చూసిన తర్వాత కూడా మీకు డౌట్స్ ఉంటే అక్కడ మన స్టూడెంట్స్ ఉంటారు అన్నమాట ఇన్స్టాగ్రామ్ పేజ్లోని. ఇప్పుడు లైవ్లో ఉన్న స్టూడెంట్స్ అందరూ ఉంటారు. ఏ స్టూడెంట్కైనా మెసేజ్ చేసి జాయిన్ అవ్వండి, బెటర్గా ఉంటుంది అని చెప్పి అంటేనే జాయిన్ అవ్వండి అనమాట. హాస్టల్ ఫెసిలిటీస్ నియర్ బై ఉంటాయండి. పార్ట్ టైం జాబ్స్ ఉంటాయి, ఫుల్ టైం జాబ్స్ ఉంటాయి. ఆఫీస్ 7 PM కంప్లీట్ 8 PM క్లాస్ ఉందా? నెక్స్ట్ బ్యాచ్ 8 PM స్టార్ట్ అవుతుందండి. నెక్స్ట్ బ్యాచ్ అనేది 8 PM స్టార్ట్ అవుతుంది. మీరు యూట్యూబ్ ఛానల్ కూడా ఉంటుంది, గరుడ అకాడమీ యూట్యూబ్ ఛానల్ కూడా ఉంటుంది. ఒకసారి మీరు గరుడ అకాడమీ యూట్యూబ్ ఛానల్ చూస్తే మీకు ఇంకా క్లారిటీ వస్తుంది అనమాట. ఇందులో క్లాసెస్ ఉంటాయి, స్టూడెంట్స్ వీడియోస్ ఉంటాయి, అన్నీ ఉంటాయి అన్నమాట. మీకు ఇవన్నీ కూడా స్టూడెంట్స్ చేసిన వర్క్సే ఉంటాయి మొత్తం గరుడ అకాడమీ. మీరందరూ స్టూడెంట్స్ డిస్కషన్స్ కానీ ఆఫ్లైన్ ట్రైనింగ్ ఎట్లా ఉంటుందనేది జస్ట్ మీరు ఈ లింక్ ఒకసారి ప్లే చేస్తున్నాం, ఆయనకు ఒకసారి అడిగితే చెప్తారనమాట. మొత్తం లైవ్ చూడండి, పాడ్కాస్ట్ ఉంటుంది, మీకు కూడా షూట్ చేస్తాం అనమాట. విఎన్, ఇన్షాట్ లాంటి యాప్స్లో బేసిక్ ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్ మెర్జ్ చేయడం మాత్రమే వచ్చి నాకు. ఐ డోంట్ హ్యావ్ ఎనీ హ్యాండ్స్ ఆన్ ఎక్స్పీరియన్స్ ఎడిటింగ్ సాఫ్ట్వేర్. సో నాకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు, లైక్ బిగినర్ ఫ్రెండ్లీ. మీకు అవన్నీ వస్తే మీరు ఇక్కడ జాయిన్ అవ్వరు కదండి. మీకు ఎడిటింగ్ అంతా వస్తే మీరు ఇంకొక అకాడమీలో జాయిన్ అవ్వాల్సిన అవసరం కూడా లేదు కదా. సో ఇక్కడ మనం కంప్లీట్గా మనమే చెప్తాం అనమాట. మీరు ఏమీ నేర్చుకోవాల్సిన, అంటే ముందే నేర్చుకున్న నాలెడ్జ్ అవసరం లేదు. ఎందుకంటే ముందే మీకు నాలెడ్జ్ ఉంటే మీరు ఇక్కడికి వచ్చినా వేస్ట్ అనమాట మీకు. ఎందుకంటే ఆల్రెడీ తెలిసి ఉంటుంది కదా, ఇక్కడికి వచ్చినా కానీ వేస్ట్ అనమాట మీకు. బెటర్. నెక్స్ట్ క్వశ్చన్. మీరు ఆఫీస్ కూడా వచ్చి కూడా చెక్ చేసుకుని కూడా రిజిస్ట్రేషన్ అవ్వచ్చు ఆఫ్లైన్ బ్యాచ్ స్టూడెంట్స్ కూడా. నెక్స్ట్ మంత్ డేట్ అనేది అనౌన్స్మెంట్ లేదండి, ఈ మంత్ ఎండింగ్లో ఇస్తాం డేట్ అనౌన్స్మెంట్ అనేది. ఓకే, సో క్వశ్చన్స్ అయితే చాలా తక్కువ ఉన్నాయి కాబట్టి అన్మ్యూట్ చేస్తున్నాను. ఇప్పుడు మీరు క్వశ్చన్స్ ఉంటే అడగండి, నేను లోపు చదువుతా కూడా అవి. క్వశ్చన్స్ ఉంటే అడగండి. ఇదే నెంబర్ 8008 8009 అండి. హాయ్ చెప్పండి. చెప్పండి. ఇన్ఫ్లుయెన్సర్స్కి ఓకే. ఓకే, చెప్పండి. మనం ఇక్కడ ప్రీమియర్ ప్రో, ఆఫ్టర్ ఎఫెక్ట్స్ ఇప్పుడు చూపించిన సాఫ్ట్వేర్లో ప్రజెంట్ టీచ్ చేస్తున్నామండి. ఎవరు చెప్పారు దవాన్సీ అనేది అడ్వాన్స్డ్ అని? ఇప్పుడు మీకు ఎడిటింగ్ వేరే, డిఐ వేరే. మీరు మెయిన్ డిఐఏ ఫోకస్ అనుకోండి, డిఐ మాత్రమే నాకు మెయిన్ ఫోకస్, ఎడిటింగ్ కాదనుకుంటే అప్పుడు మీరు అటువైపు వెళ్ళాలన్నమాట. అంతే తప్ప ఎడిటింగ్లో అడ్వాన్స్డ్ కాదనమాట. ఎడిటింగ్లో అడ్వాన్స్డ్ ఏంటంటే ప్రీమియర్ ప్రో కానీ, ఎఫ్సిపి కానీ, ఇవన్నీ కూడా మీకు అడ్వాన్స్డ్ అనమాట. మీకు ఫ్రెండ్లీగా, యూజర్ ఫ్రెండ్లీగా ఉంటాయి. మీకు డిఐ అంటే మీకు ఒక పిహెచ్డి, కలర్ గ్రేడింగ్ అంటే పిహెచ్డి, కలర్లోనే పిహెచ్డి, కలరిస్ట్ అంటారు అన్నమాట. మీకు ఐడియా ఉండి ఉంటుంది కలరిస్ట్ అంటారు స్పెషల్గా వాళ్ళని. అలా అనుకుంటేనే మీరు దాని వైపు వెళ్ళండి ఫస్ట్. లేదు మీకు ఎడిటింగ్ వైపు వెళ్ళాలనుకుంటే ప్రీమియర్ ప్రో కానీ, ఎఫ్సిపి కానీ అటువైపు వెళ్తారనమాట. మీరు క్యాన్వా ప్రో, ఇదే క్యాప్ కట్లో కూడా చేయొచ్చు కదా.
మీకు అంటే ఇప్పుడు మీ మైండ్లో ఇప్పుడు అది అది ఉన్నప్పుడు అది నేర్చుకోవడం బెటరు. ఇప్పుడు మీ మైండ్లో మీకు క్లారిటీ ఉంది కాబట్టి బెటర్, మీరు ఏదైతే మీకు క్లారిటీ ఉందో అది నేర్చుకోవడమే బెటర్ అనమాట. ఎందుకంటే ఇప్పుడు మనం ఏం చెప్పినా కానీ అది మీకు ఎగెనెస్ట్ అవుతుంది అనమాట మీ మైండ్కి. సో మీకు ఏది కరెక్ట్గా అనిపిస్తుందో అది నేర్చుకోండి, బట్ ఇక్కడ టీచ్ చేసేది మాత్రం నేను చెప్తున్నాను అనమాట. గుడ్ ఈవినింగ్ సార్. చెప్పండి చెప్పండి. సార్ నాకు అసలు వీడియో ఎడిటింగ్ నేర్చుకోవాలని ఇంట్రెస్ట్ తప్ప అసలు నాకు సాఫ్ట్వేర్ నాలెడ్జ్ ఏం లేదు సార్. నేను సిస్టమ్ నాలెడ్జ్ అయితే ఓకే, నేను ఒక సాఫ్ట్వేర్ ఎంప్లాయ్ అనమాట. ఓకే. నాకేదో కొంచెం ప్యాషన్ ఉంది ఇటు సైడ్ నేర్చుకోవాలి ఎడిటింగ్. ఇంకోటి సైడ్ ఏంటంటే నాకు ఇండస్ట్రియల్ వైజ్గా కూడా చాలా ఇది ఉంది అనమాట. మెకానికల్ ఇంజనీర్ నేను. అంటే మెకానికల్ చాలా ఇండస్ట్రీస్ ఉంటాయి, ఇట్లాంటి జాబ్ నోటిఫికేషన్ పడుతూ ఉంటాయి కదా, దాని మీద రిలేటెడ్ వీడియో చేద్దామని నేనేదో ప్యాషన్తో వచ్చాను. సిస్టమ్ ఓకే సార్, సిస్టమ్ నాలెడ్జ్ అంటే నాకు ప్రిపేజ్ ఉంది, సిస్టమ్ ఎలా అయినా వాడగలను. ఓకే ఓకే, మీరు ఇంకేం ప్రాబ్లం లేదండి మీకు. సాఫ్ట్వేర్ వైజ్ జీరో నాలెడ్జ్ సార్ అసలు, అంటే డిజైన్ చేయాలి మీ మన ఎడిటింగ్ సాఫ్ట్వేర్ వైజ్. అంటే మీకు ఏం నాలెడ్జ్ లేకపోతేనే నేర్చుకుంటారండి, టు బి ఫ్రాంక్ చెప్పారంటే. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ సార్ ఇందాక దవంసి గురించి మాట్లాడారు. ఇప్పుడు కంప్లీట్గా నా మీద వదిలేశారు అనుకోండి, సార్ మీరు ఏం చెప్తే చేస్తాను సార్, నాకు ఫైనల్గా నాకు కావాల్సిన రిజల్ట్ ఇది, నాకు ఇప్పించండి అని చెప్పినంటే నేను కాన్ఫిడెంట్గా ఇవ్వగలుగుతా. మీకు ఆల్రెడీ వచ్చింది అనుకోండి, ఆల్రెడీ మీ మైండ్లో ఒక నాలెడ్జ్ ఉందనుకోండి, నాకు అన్నీ తెలిసి అనుకోని క్లాసెస్ కూడా రారు చాలామంది స్టూడెంట్స్ అనమాట. సో అందుకని ఏమి నాలెడ్జ్ లేని వాళ్ళ స్టూడెంట్ ఒక 7th క్లాస్ 8th క్లాస్ స్టూడెంట్ని దృష్టిలో పెట్టుకొని మన క్లాసెస్ ఉంటాయి. కంప్లీట్గా అడ్వాన్స్డ్ వరకు ఉంటుంది. జాబ్స్ మనమే ఇస్తామన్నమాట. అంటే మీరు జాబ్స్ అయితే ఊరకనే రావు కదా జాబ్స్. ఇప్పుడు మీరు బేసిక్స్ చెప్పేస్తే మాత్రం జాబ్ ఇవ్వరు కదా. ఇప్పుడు ఇన్ని జాబ్స్ హైరింగ్స్ ఇస్తున్నామంటే, ఇన్ని జాబ్స్ అంటే మీరు ఇంకా గరుడలో ఇచ్చిన జాబ్స్ మీరు ఏ అకాడమీలో ఎక్కడైనా చెక్ చేసుకోవచ్చు అనమాట. అన్ని జాబ్ హైరింగ్స్ ఉంటాయి అక్కడ. సో ఇవన్నీ వస్తున్నాయంటే బికాజ్ ఆఫ్ లెర్నింగ్ ఎంతవరకు నేర్పించాలనేది అంతా నేర్పించే పంపిస్తాము. టాస్క్లు ఉంటాయి, రివ్యూ సెషన్స్ ఉంటాయి, ఎవ్రీథింగ్ మీరు సబ్మిట్ చేయాల్సి ఉంటుంది, అన్నీ ఉంటాయి అన్నమాట ఇక్కడ. ఇప్పుడు ఈ స్టూడెంట్ ఉన్నాడు, ఏ క్లాస్ విని ఏ క్లాస్తో అడ్వర్టైజ్మెంట్ చేశాడు, రేపొద్దు నేను చనిపోయిన వ్యక్తుల వీడియోలు చేయమని చేయగలుగుతాడు అతను. ఇలా ఇవన్నీ స్టూడెంట్స్ చేసిన వర్క్సే ఆల్మోస్ట్. ఇక్కడ ఎడిటింగ్లు అన్నీ స్టూడెంట్స్ చేసిన వర్క్సే మొత్తం. ఏవైతే ఉన్నాయి ఇన్స్టాగ్రామ్లో గరుడ అకాడమీలో ఉన్నవన్నీ స్టూడెంట్స్ చేసిన వర్క్సే అనమాట. ఇక్కడ మళ్ళీ మనమే జాబ్ హైరింగ్ కూడా ఇస్తాం, ఇక్కడ మన ప్రొడక్షన్లోనే జాబ్ ఇస్తాం మనం కూడా. అవును అవును, అవన్నీ స్టూడెంట్స్ చేసిన వర్క్సే అవన్నీ. ఇప్పుడు ఇక్కడ అయిపోయిన తర్వాత స్టూడెంట్సే చేస్తారు వర్క్స్ అన్నీ కూడా. డైరెక్ట్గా స్టూడెంట్స్నే మనము ఒకవేళ ఇంటర్న్షిప్ కావాలంటే ఇక్కడ 2 months ఇంటర్న్షిప్ ఇస్తాము. ఇంటర్న్షిప్లో కూడా 2 months అయిపోయిన తర్వాత జాబ్ ఇక్కడే చేసుకుంటామంటే ఇక్కడ ప్రొడక్షన్లో చేసుకోవచ్చు, లేదా వేరే కంపెనీలో జాబ్. అంటే జాబ్ ఇచ్చేంత లెవెల్కి వెళ్తున్నారు అని అంటే స్టూడెంట్స్, ఏం రాకుండా అయితే జాబ్ రాదు కదా, అది మెయిన్ కాన్సెప్ట్ అనమాట. అంతే. కంప్యూటర్ ఆపరేటింగ్ రావాలి, ఇంగ్లీష్ చదవడం రావాలి, అంతే. కంప్యూటర్ ఆపరేటింగ్ రావాలి అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ యూట్యూబ్ బ్లాగ్స్ అని, వెడ్డింగ్ ఫిల్మ్స్ అని, షార్ట్ ఫిల్మ్స్ అని ఇలా ఉంది కదా, అది చదవడం రావాలి, కంప్యూటర్ ఆపరేటింగ్ రావాలి, అంతే. క్వాలిఫికేషన్స్ ఏముండవు, ఎందుకంటే ఇప్పుడు రన్నింగ్లో ఉన్న బ్యాచ్, ఆన్లైన్ బ్యాచ్ అమ్మాయి 8th క్లాస్ చదువుతుంది అనమాట, 8th క్లాస్. సో ఎంతకంటే ఇంకా క్వాలిఫికేషన్ అని నేను చెప్పలేకమాట. అంటే మీ ఇన్స్టిట్యూట్ నుంచి నార్మల్గా అంటే బీటెక్ బిలో లైక్ డిప్లొమా ఆర్ ఇంటర్ ఇలా జాబ్ ఉన్న వాళ్ళు ఉన్నారా సార్? ఇంటర్మీడియట్ బీటెక్ అసలు క్వాలిఫికేషనే లేదండి దీంట్లోని. మీకు అసలు క్వాలిఫికేషనే ఉండదు. మీకు నాలెడ్జ్ ఎంత ఉన్నా కానీ క్వాలిఫికేషన్ అనేది అడుగుతుంటారు. అట్లా ఉండదండి. ఇది మీది రెగ్యులర్ జాబ్ కాదు ఇది. అంటే జావా, .NET, వెబ్సైట్ డిజైనింగ్ అలాంటివి కాదు, ఇది స్కిల్ అనమాట. ఇప్పుడు కొంతమంది 10th క్లాస్ స్టూడెంట్స్కి చదువు ఎక్కదు, కానీ ఎడిటింగ్ మాత్రం వేరే లెవెల్లో చేస్తారనమాట. అప్పుడు ఏమంటారు, మీకు ఎడ్యుకేషన్ లేదని రిజెక్ట్ చేయరు కదా. ఇప్పుడు అంతెందుకు, నాకు ఎవరైనా నా ఇన్స్టాగ్రామ్లో ఎవరైనా పేజ్ ట్యాగ్ చేసి, లేదా ఇన్స్టాగ్రామ్లో నన్ను ట్యాగ్ చేసిన ఏదైనా ఉందనుకో, మా అకాడమీగా నన్ను ట్యాగ్ చేసింది అనుకోండి, అతను మన అకాడమీలో నేర్చుకోకపోయినా పర్లేదు, వర్క్ చాలా ఎక్స్ట్రాడినరీ ఉందంటే పర్సనల్గా మెసేజ్ చేసి జాబ్ కావాలంటే డైరెక్ట్గా ఇక్కడికి వచ్చేసాయండి, 25,000 శాలరీ ఇస్తామని చెప్పిన రోజులు కూడా ఉన్నాయి. అంటే ఇక్కడ ప్యూర్లీ మనకి వర్క్తో సంబంధం తప్ప అవన్నీ అవసరం లేదన్నమాట. ఎగ్జాక్ట్లీ, స్కిల్ ఉంటే అది ఎప్పుడంటే మీరు జావా, .NET ఉంది, ఒక డిగ్రీ క్వాలిఫికేషన్స్ ఉండాలి, బీటెక్ క్వాలిఫికేషన్స్ ఉండాలి, అట్లా ఉంటుంది తప్ప స్కిల్ బేస్డ్ జాబ్స్కి ఇలాంటి వాటి అవసరం లేదు. మళ్ళీ వెబ్సైట్ డిజైనింగ్కి మినిమం అడుగుతారు, బట్ స్టిల్ వెబ్సైట్ డిజైనింగ్ కూడా అవసరం లేదు, డిజిటల్ మార్కెటింగ్ వీటన్నిటికి ఫ్రీలాన్సింగ్ కూడా చేసుకోవచ్చు అనమాట.
సార్ మై డాడీ వాంట్ టు మీట్ యూ టుమారో వీఆర్ నిర్మల్, కెన్ యూ బుక్ ఏ స్లాట్ డైరెక్ట్లీ అకాడమీ? యా అండి, మీరు డైరెక్ట్గా అకాడమీకి వచ్చి విజిట్ చేసి బుక్ చేసుకోవచ్చు. నెక్స్ట్ వన్ అండి, చెప్పండి క్వశ్చన్. హాయ్ సార్. హాయ్ మేడం, చెప్పండి. హలో ఎస్ చెప్పండి. సార్, ఏం లేదు అంటే నేను అంటే కొంచెం ఏఐ యూజ్ చేసి అంటే తమ్నైల్స్ కానీ ఏఐ వీడియోస్ అవన్నీ వచ్చు. మ్మ్. ఆ, ఇంకా కొంచెం ఎడిటింగ్ అంటే విఎన్, కొంచెం కొంచెం క్యాప్ కట్, కొంచెం ఇన్షాట్ అట్లా వచ్చు కానీ పర్ఫెక్ట్ గా రాదు. అంటే ప్రీమియర్ ప్రో, క్యాప్ కట్ అవి నేర్చుకోవాలని ఉంది. ఫోటోషాప్ కూడా నేర్పిస్తారా సార్ మీ దగ్గర? ఇది ప్యూర్లీ వీడియో ఎడిటింగ్ అనమాట. మీరు ఇందాక అడిగారు కదా ఎవరు, సరే ఇది 2 months ఎడిటింగ్ కోసమే సరిపోద్ది కదా, ఇవన్నీ పాసిబుల్ అవుతాయి అని చెప్పేసి అని. సో గ్రాఫిక్ డిజైనింగ్ వేరే, వీడియో ఎడిటింగ్ వేరే. మీరు ఆల్బమ్ డిజైనర్ అవుదాం అనుకుంటున్నారా? అట్లని ఏం లేదు సార్. మీరు ఒకవేళ ఆల్బమ్ డిజైనింగ్ నేర్చుకోవాలనుకుంటేనే ఫోటోషాప్ నేర్చుకోవాలా. ఇప్పుడు ఇది చెప్పాను కదా, ఇప్పుడు ఈ డిజైనింగ్, ఇప్పుడు ఇది ఎంత, ఇది డిజైన్ అంతా కూడా ఎట్లా ఉంది, ఈ డిజైన్ స్క్రీన్ కనిపిస్తుంది కదా, ఈ డిజైన్ అంతా ఎట్లా ఉంది. సో ఇదంతా కూడా మనం దేంట్లో చేసిన తమ్మునేలే కదా, ఇదంతా కూడా దేంట్లో చేసింది, ఏఐతో చేసిందే కదా. పైగా దీన్ని అలైన్మెంట్లు కానీ ఎంత పర్ఫెక్ట్గా ఉన్నా చూడండి, ఏ మాత్రం మిస్ మ్యాచ్ లేకుండా. అంటే ఇది 2 నిమిషంలో చేసే వర్క్కి మీరు ఆల్బమ్ డిజైనింగ్ నేర్చుకొని అది ఒక 6 నెలలు టైం వేస్ట్ చేసుకుంటారా, 2 నిమిషాల్లో ఏఐ నేర్చుకుంటారా? సార్ ఏది అది ప్రాంప్ట్ చేయడం, అవి తమ్నైల్స్ క్రియేట్ చేయడం వచ్చు, కాకపోతే తెలిసిన వాళ్ళు ఫోటోషాప్ కూడా నేర్చుకుంటే బాగుంటుంది అది కదా. అది ఎవరంటే కేవలం ఇప్పుడున్న రోజుల్లోనే ఏఐకున్న అడ్వాన్స్మెంట్తోని ఆల్బమ్ డిజైనర్స్, ఎక్స్క్లూజివ్గా ఆల్బమ్ డిజైనర్స్కే మీకు కావాలి. లోగో డిజైన్ చేయాలన్నా ప్రాంప్ట్ ఇచ్చే చేస్తున్నారు కదా. అవును సార్. మరి ఇంక దాంతో అవసరం ఏముంది? మీరు ఫోకస్ అంతా వీడియో ఎడిటింగ్ మీద పెట్టాలి. ఎందుకంటే వీడియో ఎడిటింగ్ రీప్లేస్ చేయలేదు ఎవరు కూడా. సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు వీడియో ఎడిటింగ్ ఉందనుకోండి, ఇప్పుడు నేనున్నాను, ఇప్పుడు ఒక వీడియో చేశాను దీనికి, ఇప్పుడు జస్ట్ ఒక 2 నిమిషాల ముందు క్రియేట్ చేసిన వీడియో ఇది సంబంధం లేదనమాట. ఎంతైతే ఒక ర్యాండమ్ క్లిప్ అంతే, ఎవరైనా చేయొచ్చు ఈ క్లిప్. కానీ దీనికి ఒక సందర్భము, ఒక థీము ఇది ఉందనుకోండి, ఇది దీనికి ఏంటంటే ఒక ఇంట్రో లేదు, అవుట్రో లేదు, ర్యాండమ్ క్లిప్ అనమాట. ప్రాంప్ట్ ఇచ్చిన ఎవరైనా చేయగలుగుతారు అది. బట్ ఒక స్టోరీ నరేషన్ స్కిల్స్ అనేవి కేవలం ఒక ప్రొఫెషనల్ ఎడిటర్కి మాత్రమే ఉంటుంది అనమాట. అందుకనే ఇప్పుడు ఏ టూల్స్ని యూజ్ చేసిన ప్రతి ఒక్కరు ఎడిటర్ కాలేడు, కానీ ఏ యూజ్ చేసిన ఎడిటర్ ప్రతి ఒక్కరు ప్రో లెవెల్ ఎడిటర్ కాగలుగుతాడు అనమాట. అది మెయిన్ ఇక్కడ చెప్పేది. ఎంత సార్ అంటే వైఫై ఎంత కావాలి సార్ ఆన్లైన్ బ్యాచెస్కి? అంటే మొబైల్ హాట్స్పాట్ ఉన్నా సరిపోద్దండి, మొబైల్ హాట్స్పాట్ అనే సరిపోద్ది. మెజారిటీ పీపుల్ అందరూ వైఫైలో ఉండవు కదా. ఇప్పుడు స్టూడెంట్స్ అందరూ ఎక్కడెక్కడి నుంచో ఉంటారు, ఆంధ్రప్రదేశ్ తెలంగాణలోనే. అవును సార్. ఆర్టీఎక్స్ ఎంత కావాలి సార్? ఆర్టీఎక్స్ గ్రాఫిక్ కార్డ్ 3050 అట్లా ఉంటే బెటర్ అండి. యా యా. ఇంకా ఎనీ మోర్ క్వశ్చన్స్ అండి? ఎవరైనా ఉన్నారా? ఇంటెల్ కోర్ i3 సపోర్ట్ చేయదండి. ప్రాంప్ట్ క్రియేషన్ ఎవ్రీథింగ్ అండి ఇక్కడ. అంటే నీకు సబ్జెక్ట్ అంతా ఉంటుంది, ఇదిగోండి ఇక్కడ కనిపిస్తుంది కదా, ఈ సబ్జెక్ట్ అంతా ఉంటుంది అనమాట. ఇదంతా ఏదో చెప్పేయడము, మీరు వినడము, వెళ్ళిపోవడం అలా ఉండదు అనమాట. ప్రతి వీక్ మండే మీరు సబ్మిట్ చేయాలా, ప్రతిదీ సబ్మిట్ చేయాలన్నమాట. మీకు పర్సంటేజ్ ఉంటుంది, 90%, 80%, 70%, 60% ఉంటుంది ప్రతి ఒక్క స్టూడెంట్కి కూడా. యా. సార్ ప్రాసెసర్ ఎంత ఉండాలి అంటే? i9, i7, i5 మినిమం ప్రాసెసర్ ఉండాలి. దాన్ని బట్టి మీ ఇష్టం అనమాట, ఎంతైనా మీ ఇష్టమే. i5 ప్రాసెసర్ అయితే మినిమం ఉండాలన్నమాట. సార్ రైజన్ అంటే రైజన్ ల్యాప్టాప్స్ తీసుకుంటే బెటర్ కదా సార్, అంటే ఇంటెల్ కోర్? రైజన్ తీసుకోవడం బెటర్, ఎందుకంటే కాస్ట్ తక్కువ ఉంటుంది, కొంచెం కాన్ఫిగరేషన్ ఎక్కువ ఉంటుంది రైజన్తో పోలిస్తే. రైజన్ i7 అయితే కాస్ట్ ఎక్కువ ఉంటుంది అనమాట. నేనైతే ఇప్పుడు అంటే బడ్జెట్ సార్, మెయిన్ ప్యూర్లీ బడ్జెట్ మీద డిపెండ్ ఉంటుంది. ఇప్పుడు మనం 1,60,000 పెట్టామనుకోండి, i9 ప్రాసెసర్తో మంచి సిస్టమ్ వస్తుంది, అంత పెట్టలేరు కదా. సో అందుకనే కస్టమర్స్ కానీ స్టూడెంట్స్ కానీ ఎవరైనా సార్ నాకు ఇంత బడ్జెట్ ఉంది సార్ దీన్ని బట్టి చెప్పమంటే చెప్తాను అనమాట. యా అండి, మీ మైండ్లో ఏది ఉన్నా కానీ అది యాజ్ ఇట్ ఈస్గా ప్రాంప్ట్ రూపంలో తీసుకొచ్చి బాహుబలి సినిమా కూడా తీయచ్చు మీరు. ఇంకా నమస్తే సార్, చెప్పండి. ఇది ఫిలింకు వర్క్ అవుతుంది ఇది. అది ఇప్పుడు మేడం గారు ఉన్నారు కదా, ఆమెకు నిన్న విజిట్ అవ్వమన్నారు, నేను మిస్ అయినాను. ఓకే. అదే
ఆల్రెడీ రిజిస్ట్రేషన్ అయినా నేను. ఓకే. ఆన్‌లైనా? ఆఫ్‌లైనా? ఆఫ్లైన్కి అంటే ఆఫ్లైన్కి ఇంకా నేను అమౌంట్ కట్టలేదు. ఓకే. అది ఒకసారి చెక్ చేసుకొని వచ్చి చూద్దాం, మొత్తం ఫుల్ అమౌంట్ కట్టి చేద్దాం అనేసి నేర్చుకుందాం అనేసి. ఒకవేళ న్యూ యూజర్స్కి నేర్చుకోవడం ఏం రాలేదనుకో, ఒకవేళ 2 మంత్స్కి నేర్చుకోకపోతే మనం 2 మంత్స్ నేర్చుకోవచ్చు కదా. అంటే మీరు 2 మంత్స్ రారా? క్లాస్‌కి రారా? వస్తాం 2 మంత్స్ మీరు క్లాస్‌కి వస్తే ఎందుకు నేర్చుకోరు? అదే ఇంకొక వర్క్ ఏమైనా ఉంటుంది కదా పర్సన్కి. అంటే మీరు అంటే ఈ వర్క్ కాకుండా వేరే వర్క్ చేసుకుంటాను అంటున్నారా? ఈ వర్క్ చేసుకుంటూ వేరే ఏమైనా ఉంటుంది కదా వర్క్, అది దానికోసం. ఇప్పుడు అట్లా కాదండి. సింపుల్ ఆన్సర్ అండి, మీకు కూడా ఆన్సర్. సార్ ఇప్పుడు మీరు జిమ్కి వెళ్ళారు, ఒక 3 మంత్స్ ఫీజు కట్టారు అనుకోండి. సార్ నేను చెప్పినట్టు చేయండి సార్, మీకు బాడీ వస్తుందని చెప్పాను అనుకోండి. సరే సార్ అని చెప్పేసి మీరు ఫీజు కడతారు, ఓకే. మీరు టైంకి రాకపోయి నిద్రపోయి లేకపోతే సరిగ్గా డైట్ మెయింటైన్ చేయకుండా వేరే వేరే పనులు ఉండి ఒకరోజు వచ్చి వారం రోజులు రాకుండా ఉంటే అది ఇప్పుడు మనం ఏం చేయలేం కదా దానికి. మీరు 2 మంత్స్ నేను డెడికేటెడ్గా ఉంటాను సార్, 2 మంత్స్ పాటు నేను పర్ఫెక్ట్గా నేర్చుకోగలుగుతానంటే నేను ఆన్సర్ చేయగలుగుతా. అంతేకాని మీ మీద మీకే గ్యారంటీ లేనప్పుడు నేను గ్యారంటీ ఇవ్వలేను. కాబట్టి మీకు ఎప్పుడు 2 మంత్స్ ఖాళీ ఉంటే అప్పుడు జాయిన్ అవ్వండి. అంతేకాని మీరు 2 పడవల మీద కాలేసి అప్పుడు మీరు సరిగ్గా నేర్చుకోలేరు, మీ మనీ వేస్ట్ అయిపోతాయి. అది నా మెయిన్ ప్రాబ్లం అనమాట. ప్రతిరోజు క్లాస్ అయిపోయినా రికార్డింగ్ క్లాస్ పంపించేస్తాం అనమాట వాట్సాప్కి. మీరు అటెండ్ అయినా అవ్వకపోయినా క్లాసెస్ అయితే మీకు వాట్సాప్ పంపించేస్తాం అనమాట. ఆన్లైన్ అయినా ఆఫ్లైన్ అయినా 1 అవర్ క్లాస్ ఉంటుంది. 1 అవర్ క్లాస్ అయిపోయిన వెంటనే రికార్డింగ్ క్లాస్ ప్రాక్టీస్ పంపించేస్తాం అనమాట. అండ్ ఆఫ్లైన్ అయితే ఆఫ్టర్నూన్ 2 to 7 PM అనమాట. అంటే 2 to 3 క్లాస్ ఉంటుంది, 3 to 7 ప్రాక్టీస్ ఉంటుంది మీకు ప్రతిరోజు కూడా. ఇంకా చెప్పండి. ఇప్పుడు మన ఆఫ్టర్ ఎఫెక్ట్స్ ప్రీమియర్ ప్రో కాకుండా ఏజియోస్ కు దేనికి తేడా ఏంటి సార్? ఇప్పుడు చాలా మంది ఎడిటర్స్ ఏజియోస్ కూడా యూజ్ చేస్తారు కదా. ఎడిట్స్ అనేది వెడ్డింగ్స్ కోసం ఎక్కువగా యూజ్ చేస్తారండి. వెడ్డింగ్స్ ఉంటాయి కదా, వెడ్డింగ్స్. ఇప్పుడు టీజర్ కట్లు దానికోసం మళ్ళీ ప్రీమియర్ ప్రోకే వచ్చేసారు కదా. ప్రీమియర్ ప్రో అనేది ఏంటంటే ఏ లెవెల్ ఆఫ్ ఎడిటింగ్ అయినా చేయొచ్చు. అటు సినిమాలు, టీజర్ కట్లు, వెడ్డింగ్ ట్రెడిషనల్ వీడియోస్, ఇన్విటేషన్ కార్డ్స్ ఇంక అన్నీ చేయొచ్చు వెడ్డింగ్స్లో. మెయిన్ ఎక్స్క్లూజివ్ ఫర్ ఎక్కువగా వాడేదంతా కూడా ఎడిట్స్ అనేది వెడ్డింగ్స్కి ఎక్కువ వాడుతూ ఉంటారు. అసలు సాఫ్ట్వేర్ మ్యాటర్ కాదండి, మళ్ళీ చెప్తాను. చాలామంది అనుకుంటారు సాఫ్ట్వేర్ అనుకుంటారు మ్యాటర్, అది కాదు. మీ స్కిల్ మ్యాటర్ అనమాట అంతే. మంచిగా స్కిల్ ఉన్నవాడు ఏ సాఫ్ట్వేర్ అయినా హ్యాండిల్ చేయగలుగుతారు, కొంచెం ముందు వెనక అంతే. ప్రీమియర్ ప్రోలో చేసుకోవచ్చా సార్ వెడ్డింగ్స్ కూడా? మరి ప్రీమియర్ ప్రోలో కదా టీజర్ కట్స్ అని చేస్తారు. ఇప్పుడు ట్రెండింగ్ ఎఫెక్ట్స్ కానీ టీజర్ కట్స్ కానీ టీజర్ కట్స్, ట్రైలర్ కట్స్, ట్రెండింగ్ ఏ ఎఫెక్ట్స్ అన్నీ ప్రీమియర్ యూజ్ చేసి చేస్తారు కదా. ఒక క్వైరీ, ఇప్పుడు ఏదైతే యూజ్ చేసిన మేక్ చేసిన వీడియోస్ ఉంటాయి కదా, అవును, కానీ దానికి మానిటైజేషన్ రావడం లేదు కదా. అవును. అసలు మానిటైజేషన్ అనేది రాదా? ఇప్పుడు ఏతో మళ్ళీ ఏదైనా చేసినప్పుడు మానిటైజేషన్ రానప్పుడు అది మనం అంత చేసి కూడా అది వేస్ట్ కదా. అంటే ఇప్పుడు సింపుల్ సార్, మీరు ఒక బిజినెస్ స్టార్ట్ చేశారు, మీ బిజినెస్కి మార్కెటింగ్ వీడియో కావాలి అంటే మీరు ఏం చేస్తుంటారు? సాఫ్ట్వేర్ ఇంజనీర్. మీ సాఫ్ట్వేర్ సంబంధించిన ఒక యాప్ లాంచ్ చేస్తున్నారు అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఏదో మొబైల్ యాప్ ఏదో లాంచ్ చేస్తున్నారు అనుకోండి. ఆ యాప్కి ఒక మోడల్ తీసుకొచ్చి ఆ మోడల్ సంబంధించిన ప్రమోషనల్ వీడియో చేయాలంటే ఇంచుమించు ఒక 10 లక్షలు ఖర్చు అవుతుంది. అదే ఒక ఏఐ యూజ్ చేసుకొని తక్కువ బడ్జెట్లోనే ఒక 10,000 20,000లోనే మనం యాప్ ప్రమోషన్ వీడియో చేయొచ్చు, దాన్ని మార్కెటింగ్ క్యాంపెయిన్ చేయొచ్చు. సో ఆ 5 లక్షల రూపాయలు అయితే క్యాంపెయిన్ మీద పెడితే అందరికీ రీచ్ అవుతుంది, ఇది ఒక యాప్ ఉందని చెప్పేసి అని. సో ఇది అడ్వాంటేజ్ అంతే తప్ప దాన్ని యూట్యూబ్లో పెట్టి దాని నుంచి రెవెన్యూ వస్తుంది దానికోసం కాదనమాట. ఏఐ అనేది ఫర్ ఈజీ ప్రాసెస్ ఫర్ ఫిల్మ్ మేకింగ్ అనమాట. మేకింగ్ కానీ అర్థం చేసుకోవడానికి కానీ, సో అలాంటి కాన్సెప్ట్స్ని విజువల్గా పెట్టుకోవడానికి కానీ, ఫిల్మ్స్ తీయడం కోసం కానీ ఇంకా ఈజీ అవుతుంది అంతే. ఎందుకంటే అందరూ ఏ వీడియోలు చేసేస్తుంటే చూసేవాళ్ళు ఎవరు? సో అందుకోసమని ఏ వీడియోస్కి ఎక్కువ ఇన్కమ్ రాకపోవడానికి కారణం కూడా అదే అనమాట. మాన్యువల్గా ఒక కెమెరా పట్టుకొని షూట్ చేసేవాడికి కంప్యూటర్ ముందు కూర్చొని కేవలం దీంతోనే చేసేవాడికి తేడా ఉండాలి కదా, అదే రీజన్ అనమాట. అన్నీ ఉంటాయండి అందులో. యూట్యూబ్ థంబ్నెయిల్స్, పోస్టర్స్, ఫ్లైయర్స్, విజిటింగ్ కార్డ్స్ అన్నీ ఉంటాయి. ఇంకా సో ఆఫ్టర్ కోర్సు ఇప్పుడు ఈ సాఫ్ట్వేర్స్ ఏవైతే ఉన్నాయో అవి మళ్ళీ ఆ సిస్టంలో అప్లోడ్ చేస్తారు. బిఫోర్ కోర్స్ డే 1 రోజే అప్లోడ్ ఇచ్చేస్తామండి. కోర్స్ లాస్ట్ వరకు అవసరం లేదు.
డే 1 రోజే మీకు ఇన్స్టలేషన్స్ ఉంటాయి అన్నమాట. నెక్స్ట్ బ్యాచ్ ఎప్పుడు ఇంకా డేట్ అనౌన్స్మెంట్ లేదు. హలో చెప్పండి. సార్ అవి క్లాసెస్ రికార్డ్ అయ్యి ఉంటాయి సార్, అంటే మాకు ఎన్ని ఇయర్స్ వరకు యాక్సెస్ ఉంటుంది అంటే? ఈ ఇయర్ ఎండింగ్ వరకు ఉంటుందండి, December 31st వరకు ఉంటుంది. ఈ ఇయర్ ఎండింగ్ 31st వరకు ఉంటుందన్నమాట. ఈ ఇయర్ ఎండ్ 31st వరకు ఉంటుంది. ఈ గూగుల్ డ్రైవ్ యాక్సెస్ ఉంటుందన్నమాట. సింపుల్గా మీకు ఇది మనకి గరుడ అకాడమీ అంటే ఫుల్ పేమెంట్ చేసిన స్టూడెంట్స్కి ఇది వస్తుంది అనమాట. ఇందులో మీరు చూస్తున్నట్లయితే ఇప్పటి వరకు మనము 45 బ్యాచ్లు కంప్లీట్ చేసాము. అంటే 1700 మంది స్టూడెంట్స్ నేర్చుకున్నారు. 45 బ్యాచ్లు చెప్పామన్నమాట ఇప్పటి వరకు కూడా. ఇదిగోండి రికార్డింగ్ క్లాసెస్ అన్నీ కూడా ఇదిగోండి 44 బ్యాచ్లు. ఇప్పుడు 45వ బ్యాచ్ రేపు అప్లోడ్ చేస్తున్నాను. సో ఇప్పటి వరకు మీరు ఓల్డ్ బ్యాచెస్ కూడా మీరు వినొచ్చు అనమాట. అంటే ఇప్పుడు క్లాస్ అయిపోయింది కదా, ఓల్డ్ బ్యాచెస్ కూడా వినొచ్చు. క్లాస్ 1, క్లాస్ 2, క్లాస్ 3 అలా ప్రతి క్లాసు ఉంటుందన్నమాట. అంటే నేను క్లాస్ అయ్యేంత వరకు కూడా మీరు వెయిట్ చేయక్కర్లేదన్నమాట. అట్లా సీక్వెన్స్ వైజ్గా క్లాస్ 1, క్లాస్ 2 అన్నీ ఉంటాయి. ఇదే ప్యాటర్న్ ఉంటాయి అన్నమాట మొత్తం అందరి క్లాసులు కూడా. కాబట్టి మీరు ముందే తినొచ్చు. యా, ఓన్లీ దిస్ ఇయర్ ఎండ్ వరకేనా? 35 మీరు డౌన్లోడ్ చేసుకుంటే లైఫ్ టైం ఉంచుకుంటారు కదా. ఓకే డౌన్లోడ్ చేసుకుంటే లైఫ్ టైం ఉంటుంది. అంటే నేను సర్వర్ మెయింటైన్ చేయలేము కదా, అందుకోసమనే ఈ రెండింగ్ అంటే 7-8 నెలలు ఉంటుంది కదా. ఓకే డౌన్లోడ్ చేసుకుంటే ఉంటుంది, మీకు లైఫ్ టైం ఉంటుంది. సాఫ్ట్వేర్లు ఉంటాయి, ప్లగ్గిన్స్ ఉంటాయి, అన్నీ మీకు లైఫ్ టైం ఉంటాయి అన్నమాట. ఆఫ్లైన్ క్యాండిడేట్స్ కూడా ఇస్తారా? అందరికీ ఉంటుందండి, ఆన్లైన్ వాళ్ళకి ఉంటుంది, ఆఫ్లైన్ వాళ్ళకి ఉంటుంది అనమాట. సాఫ్ట్వేర్స్ అని ఉంది. చెప్పండి మేడం. చెప్పండి మేడం, చెప్పండి. సార్ ఇది ప్రీమియర్ ప్రో ఇంకా వీటికి సబ్స్క్రిప్షన్ అడుగుతుంది కదా సార్, అంటే మంత్లీ ఇంత పే అవసరం లేదు మేడం. మీది మ్యాకా? లేదు సార్, విండోస్ అయితే మనమే ప్రొవైడ్ చేస్తాం. ల్యాప్టాప్ ఉంది, ఆల్రెడీ ల్యాప్టాప్ ఉంది సార్. అంటే మనమే ఇస్తాం మేడం, మీరు ఏం మంత్లీ పే చేయక్కర్లేదు, మనమే ప్రొవైడ్ చేస్తాం అవన్నీ. ఇప్పుడు నేను కొత్తది అర్థమైంది సార్, అంటే కొత్త ల్యాప్టాప్ కొనుక్కోవాలని చేస్తున్నా, అందుకని మనమే ప్రొవైడ్ చేస్తాం. యా మీరు ఏంటంటే లెనోవో ఎల్ఓక్యూ అనే మోడల్ ఉంటుంది మేడం. లెనోవో ఎల్ఓక్యూ ఈ మోడల్ సబ్స్క్రిప్షన్ ఓన్లీ ట్రేడింగ్ వరకే ఉంటుందా సార్? లైఫ్ టైం ఉంటుందండి మీకు. ఆ సాఫ్ట్వేర్ మీకు లైఫ్ టైం ఉంటుందన్నమాట. చెప్పండి చెప్పండి సార్ నా పేరు కరుణాకర్ అండి. చెప్పండి సార్. సరే నేను జీరో నాలెడ్జ్ అని నాకు వీడియో ఎడిటింగ్ ఇప్పుడు క్లాసెస్ రావడానికి ముందే మనం ల్యాప్టాప్ కానీ సిస్టమ్ కంపల్సరీ ఉండాలి సార్? ఉండాలండి. ఇప్పుడు మీ క్లాస్ అయిపోయినా విని ప్రాక్టీస్ చేయాలి కదా. ఓకే, అంటే ఇది ఎట్లా ఉంటుందంటే సార్, 2 monthsలో మీరు జాబ్కి రెడీ అవ్వాలి. అంటే మీరు ఏ రోజు క్లాసో ఆ రోజు విని ప్రాక్టీస్ చేసి సబ్మిట్ చేయాలి. కొంతమంది ఏం చేస్తారంటే రికార్డింగ్ క్లాసెస్ ఫస్ట్ వన్ వీక్ వింటారు, లైవ్లో వింటారు. ఎలాగో రికార్డింగ్ సార్ పంపిస్తారు కదని చెప్పేసి మరి నా క్లాసెస్ వినరు. రికార్డింగ్ క్లాస్ విందామని చెప్పేసి అట్లా అది పోస్ట్పోన్ అయిపోతూనే ఉంటుంది అన్నమాట. సో డెడికేటెడ్గా ఉంటామంటే 2 నెలల్లోనే మీరు కంప్లీట్ చేస్తారు, జాబ్కి రెడీ అయిపోతారు మీరు. ఎందుకంటే నేనే ఇస్తాను, జాబ్స్ కూడా నేనే ఇస్తాను అనమాట. ఇప్పుడు చూడండి, హైరింగ్ వీడియో ఎడిటర్ ఎస్ఆర్ నగర్ హైదరాబాద్ 15,000 10 AM నుంచి 6:30 PM అని. నెక్స్ట్ ఇట్లా ప్రతిరోజు వస్తూనే ఉంటాయి జాబ్స్ అనమాట. సో ముందు స్టూడెంట్ ఏమంటాడు, నాకు ఇప్పుడు ఇందాక ఎవరెవరో అడుగుతున్నారు అనమాట, ఏమని సార్ జాబ్ ఇస్తారా నేను ఇస్తానని చెప్తున్నా, మళ్ళీ ఇస్తారని అడుగుతున్నారు ఆయన. అంటే క్లారిటీ వచ్చిందండి. నాకున్న డౌట్ చాలా మంది మనకు ఇందాక అడిగారు, నాకు క్లారిటీ వచ్చింది. సో నాకు డౌట్ ఏంటంటే మన సిస్టమ్ కంప్యూటర్ సిస్టమ్ అని ల్యాప్టాప్ అని ఫస్ట్ ఉండాలా? పక్కాగా ఉండాలి. ఎందుకంటే మీరు అప్పుడు నేను చెప్పేది వింటారు తప్ప ప్రాక్టీస్ చేయరు కదా. మీరు ప్రాక్టీస్ చేస్తేనే మీరు సబ్మిట్ చేయగలుగుతారు. నాకు సబ్మిట్ చేయాలి ప్రతిరోజు కూడా. క్లాస్ అయిపోయినంటే నాకు సబ్మిట్ చేయాలి. ఇందాక సార్ కూడా అన్నారు, సార్ ఇప్పుడు నేను 2 monthsలో నేర్చుకోకపోతే మరో 2 months ఉండొచ్చు అని అన్నారు అనమాట. ఆ 2 months నేర్చుకొని ఇంకో 2 months అంటే అప్పుడు 1700 మందికి నేను రిపీట్ చేయాలి మళ్ళీ క్లాసు. అంటే నేను ఏమంటానంటే మీరు ఏ టైంలో కుదురుతుందో ఈ మళ్ళీ ఎప్పుడంటే అప్పుడే జాయిన్ అవ్వండి. అప్పుడు జాయిన్ అయ్యి ప్రాపర్గా ప్రాక్టీస్ చేసుకుని వెళ్తే మీరు సాటిస్ఫైడ్గా అయిపోద్ది అనమాట, అక్కడితో క్లోజ్. లేదనుకుంటారు అనుకోండి, అలా రేపు ఎల్లుండి ఎక్స్టెండ్ చేసుకుంటూనే ఉంటారు అన్నమాట. అది చెప్పండి సార్. చెప్పండి. ఆన్లైన్ క్లాస్ టైమింగ్స్ 7 PM మేడం, 7 PM. ఇప్పుడు రన్నింగ్లో ఉన్న బ్యాచ్ 7 PM, నెక్స్ట్ బ్యాచ్ అయితే 8 PM అనమాట. 7 PM to 8 PM అంతేనండి, 7 PM to 8 PM. గుడ్ ఈవినింగ్ అండి, గుడ్ ఈవినింగ్. చెప్పండి. ఆన్లైన్ ఆఫ్లైన్ డిఫరెన్స్ ఏంటి సార్?
ఏముండదు సార్, డిఫరెన్స్ అంటే ఏం లేదు. జస్ట్ మీరు హైదరాబాద్లో ఎస్ఆర్ నగర్కి వచ్చి ఆఫీస్కి వచ్చి ఆఫీస్లో నేర్చుకుంటారు. సో ఆఫీస్ యాంబియన్స్ కానీ ఆఫీస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ ఇవన్నీ యూజ్ చేసుకుంటారు. సో 1 అవర్ క్లాసు 4 అవర్స్ ప్రాక్టీస్ ఇవన్నీ ఉంటాయి కాబట్టి మీకు డబుల్ ఫీజు ఉంటుంది. ఆన్లైన్ అయితే ఇదే క్లాస్ మీరు ఆన్లైన్లో నేర్చుకుంటారు అనమాట, ఇంటి దగ్గర నుంచి నేర్చుకుంటారు. మీ ఫ్రెండ్ ఫోన్ చేశారనుకోండి, హాయిరా ఇప్పుడే వస్తానని చెప్పి వెళ్ళిపోయారు అనుకోండి, ఆ రోజు క్లాస్ ఇంక ఎక్కడ తాగిపోద్ది, మళ్ళీ రికార్డింగ్ క్లాస్ వింటారు అన్నమాట. అంటే ఇలాంటి డిస్టర్బెన్సెస్ అన్న అవసరం లేదు. అనుకున్న వాళ్ళు ఆఫ్లైన్కి వస్తారన్నమాట. 2 మంత్స్ ఇక్కడ స్పెండ్ చేయగలుగుతాము, 30,000 ఫీజు పే చేయగలుగుతాం అనుకున్న వాళ్ళకి ఆఫ్లైన్ బెటరు. లేదు అనుకున్న వాళ్ళు, లేదు నేను కాన్సన్ట్రేట్గా వింటాను అనుకున్న వాళ్ళకి ఆన్లైన్ బెటర్ అనమాట. ఇట్స్ ప్యూర్లీ అప్ టు యువర్స్ అంతే. సార్ దీంట్లో మనకేం సోషల్ మీడియా యాడ్స్ ఇవన్నీ కూడా నేర్పిస్తారా? అన్నీ ఉంటాయండి, ఇవన్నీ ఉంటాయి. ఇప్పుడు మీకు చూపించినవన్నీ ఉంటాయి అన్నమాట. సార్ లాస్ట్ డౌట్ సార్, ఇప్పుడు మనకు 2 మంత్స్ కోర్స్ అయిపోయిన తర్వాత మనకు ఏమైనా సర్టిఫికేషన్ ఉంటుందా? అన్నీ ఉంటాయండి, సర్టిఫికేషన్ ఉంటుంది, జాబ్స్ డ్రైవ్స్ ఉంటాయి, అన్నీ ఉంటాయి అన్నమాట. ఇప్పుడు జాబ్ అసిస్టెంట్లో సార్ మనకు అంటే ఎంత రేంజ్ వరకు శాలరీ ఉండొచ్చు? అంటే నాకు ఇది వీడియో ఎడిటింగ్ నాకు అంత తెలియదు సార్, నేను వేరే దాంట్లో ఉన్నాను. యాక్చువల్లీ నేనంటే ఏఐ వీడియో ఎడిటింగ్ వచ్చు సార్, అంటే ఏఐ వీడియోస్ చేయడానికి వచ్చు అంతే. జస్ట్ ఆ కోర్స్ నేర్చుకున్నాను ఆన్లైన్లో. సో ఏఐ నుంచి చేసినటువంటి వీడియోస్ మనం ఎడిటింగ్ చేయడానికి ఉంటుందా సార్? సార్ ఇప్పుడు సింపుల్గా ఏంటంటే దీని ఆన్లైన్ ఆర్ ఆఫ్లైన్ ఆర్ ఎడిటర్ అంటే ఫస్ట్ థింగ్ అనేది శాలరీ అనేది ప్యూర్లీ బేస్డ్ ఆన్ స్కిల్ మీదే ఉంటుంది. ఇప్పుడు 20,000కు ఉంటుంది, 25,000కు ఉంటుంది, 30,000కు ఉంటుంది. ఒక ప్రాజెక్ట్ 10,000 తీసుకోవచ్చు, 5,000 తీసుకోవచ్చు. ఇన్స్టాగ్రామ్ రీల్కి అయితే 1,000 రూపాయలు తీసుకోవచ్చు. ఇన్విటేషన్ కార్డు 1,500, 1,000 రూపాయలు తీసుకోవచ్చు. ఏఐ వీడియోకి 10,000 నుంచి 15,000 తీసుకోవచ్చు. అంటే ఇది డిపెండ్స్ ఎలా ఉంటుందంటే మీ స్కిల్ మీదే ఉంటుంది. ఇప్పుడు నేను ఎందుకంటే చెప్పలేమంటే, ఇప్పుడు మీ బెస్ట్ స్కిల్ ఉందనుకోండి 25,000 ఇమ్మీడియట్గా తీసుకునే వాళ్ళు కూడా ఉంటారు అన్నమాట. అట్లా ఉంటుంది. అంటే తప్ప ఇది మనకి ఫిక్స్డ్ అనేది ఎవరు మెయింటైన్ చేయరు అనమాట. అది మేజర్ పార్ట్ అనమాట. సో ఇది ప్యూర్లీ డిపెండ్స్ ఆన్ స్కిల్ మీద ఉంటుంది అన్నమాట. సార్ సార్ లైక్ సార్ స్టాండర్డ్ ఇండస్ట్రీస్ ఏమి ఉండవా సార్? స్టాండర్డ్ శాలరీ ఇండస్ట్రీస్ అట్లా అంటే ప్రైజింగ్ అంటున్నారు, శాలరీ అంటున్నారా? ఇండస్ట్రీస్ సార్, స్టాండర్డ్ ఇండస్ట్రీస్ ఇలా డిజైనింగ్ సైడ్ అని మీకు ఇది ఎలా ఉండదండి, ప్రతి ఇండస్ట్రీకి ఎడిటర్ అవసరం అవుతారు కదా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇందాక చెప్పిన సాఫ్ట్వేర్ ఇంజనీర్కి అవసరం లేదు ఎడిటరు, లేకపోతే ఒక రెస్టారెంట్కి అవసరం లేదా, లేకపోతే ఒక ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్కి అవసరం లేదా, ఒక క్లాత్ షోరూమ్ వాళ్ళకి అవసరం లేదా, ఫర్నిచర్ స్టోర్ వాళ్ళకి అవసరం లేదా, అందరికీ ఎడిటర్లు కావాలి కదా. ఒకప్పుడు ఏంటంటే ఎడిటర్ అంటే ఓన్లీ సినిమా వాళ్ళకి, షార్ట్ ఫిల్మ్ వాళ్ళకి అవసరము. ఇప్పుడు సోషల్ మీడియా వచ్చిన తర్వాత అందరికీ అవసరమే కదా. అందరికీ అవసరమే. ఇప్పుడు నాకు రోజుకి ఎన్ని జాబ్స్ వస్తున్నాయంటే బికాస్ ఆఫ్ దానివల్లే. సార్ ఇవంటే ఫిక్స్డ్గా శాలరీ బేస్డ్గా చూసుకుంటే, అంటే ఫిక్స్డ్ శాలరీ బేస్డ్ అంటే మనం బిజినెస్ ప్రమోషన్ అలా చేసుకుంటే మనకు పార్ట్ టైం వస్తాయి కదా సార్, అంటే వీడియో ఎడిటింగ్ ఏదైనా. అలా కాకుండా ఫిక్స్డ్ శాలరీ బేస్డ్గా మనకు ఎక్కడి నుంచి స్టార్టింగ్ నుంచి ఎక్కడి వరకు ఉండొచ్చు అని అడుగుతున్నాను సార్, అది తెలియదు అందుకని. అంటే ఇది మీకు అదే చెప్తున్నాను నేను. ఇప్పుడు ఫిక్స్డ్ శాలరీ ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఇప్పుడు 2 మంత్స్ అయిపోయింది, కోర్స్ అయిపోయింది. ఈ 2 మంత్స్లో ద బెస్ట్ ఉన్నారు, మీరు 25,000 ఇవ్వచ్చేమో. ఇప్పుడు ఒకవేళ మీకు అంత యావరేజ్ ఉన్నారు, మీకు జాబే రాకపోవచ్చేమో. కొంచెం బెటర్ ఉన్నారండి, 15,000 ఇవ్వచ్చేమో, తెలియదు అనమాట. అంటే ఇట్స్ ప్యూర్లీ డిపెండ్స్ ఆన్ మీ ఎక్స్పీరియన్స్ మీద డిపెండ్ ఉంటుంది అంతే తప్ప ఇది ఫిక్స్డ్ ఉండదు. ఎందుకంటే మన స్టూడెంట్స్ 20,000కి వెళ్ళిన వాళ్ళు ఉన్నారు, 25,000కి వెళ్ళి ఉన్నారు, 18,000 ఉన్నారు, 15,000 ఉన్నారు, జాబ్ రాని వాళ్ళు కూడా ఉన్నారు. నేను మ్యాటర్ అదే చెప్తాను మీకు. క్లారిటీ ఇచ్చేది ఏంటంటే మీ ఓన్ క్రియేటివిటీ మీద డిపెండ్ ఉంటుంది అంతే తప్ప ఇది మార్కెట్లో ఎక్కడ కూడా ఎడిటర్ అంటే 15,000 ఇస్తారు, 1,00,000 రూపాయలు ఇస్తారు, అట్లా ఉండదు అనమాట. ఇట్స్ ప్యూర్లీ మన స్కిల్ ఉంటుంది అంతే. చెప్పండి. నేను మామూలుగా అగ్రికల్చర్ మార్కెటింగ్ అండి. మాకు ఏంటంటే పెస్టిసైడ్స్, ఫర్టిలైజర్స్ వీటికి మేము యాడ్స్ బయట చేయిస్తా ఉంటాం. తెలుసు నేను కూడా పని చేశాను. త్రిమూర్తి సీడ్స్ అని ఐడియా ఉంది. 1 మినిట్కి ఎంత ఛార్జ్ చేస్తుంటారు? 1 మినిట్కి ఎంత ఛార్జ్ చేస్తున్నారు? 1 మినిట్కి ఎంత ఛార్జ్ చేస్తున్నారు? 8,000 నుంచి 10,000 దాకా ఇస్తాం. కరెక్ట్ అండి. ఇప్పుడు ఎందాక ఆయనకి అదే చెప్తున్నాను నేను, ఆయన వినట్లేదు. ఇప్పుడు నెలకు ఒక 3 వీడియోలు చేస్తే 30,000 తీసుకుంటారు కదా. అదే నేనేంటంటే ఇప్పుడున్న సోషల్ మీడియా స్పీడ్కి అవును మాటకి హైదరాబాద్ పోయి అక్కడ కూర్చొని చేయించుకొని కాన్సెప్ట్ ఇచ్చి స్క్రిప్ట్ ఇచ్చి దానికి కావాల్సిన క్లిప్స్ కూడా నేను ఇంటర్నెట్లో డౌన్లోడ్స్ ఇచ్చి అవన్నీ అతని చేత చేయించుకునేసరికి 1 డే పడుతుంది. అవును కరెక్ట్.
తర్వాత నేనే ఫిల్మోరాలో నేనే డెమో చేసుకుని లైవ్ వీడియో తీసుకొని నేనే వాయిస్ చెప్పేసేసి ఫిల్మోరాలో నేనే వీడియో చేసేస్తాను. అవును జస్ట్ 1 minute లోపలే చేసేసుకుంటున్నాను. అవును. అది కూడా నేను సోషల్ మీడియాలో మా గ్రూప్లో వాట్సాప్ గ్రూప్లో షేర్ చేస్తాను. అవును. అది కూడా ఒక మీడియా వెళ్ళిపోతుంది. అవును. బట్ అంత ప్రొఫెషనల్గా లేదు. ప్రొఫెషనల్గా ఉండదు. కరెక్ట్. బట్ ఫీల్డ్ చూపిస్తాను, పురుగులు చూపిస్తాను, రైతులు మాట్లాడుతుంది వినపడుతుంటుంది, పాంప్లెట్ చూపిస్తాను. ఈ ఏఐ ద్వారా ఇది కూడా చేసుకుంటున్నా, అవును. thumbnail కూడా చేస్తున్నా. అవును. అది పెట్టుకొని చేస్తున్నా, ఏదో కింద మీద పట్టి చేస్తున్నా, కానీ అంత ప్రొఫెషనల్గా రావట్లేదు కాబట్టి నేను దీని ఇంట్రెస్ట్ చూపించాను. అర్థమైంది. జాబ్ నేను త్రూఅవుట్ ఏపీ తెలంగాణ తిరుగుతూ ఉంటాను మార్కెటింగ్లో. అవును. దానివల్ల నాకేంటంటే టైం తక్కువ ఉంటుంది. మీరు చెప్పినట్టుగా రోజు 7 కల్లా కరెక్ట్ రాలేను. ఒకసారి 8 అవుతుంది, ఒకసారి 12 అవుతుంది, ఒకసారి నైట్ అయిపోతుంది, ఒకసారి ఎక్కడ ఉంటాను తెలియదు, లాడ్జ్లో ఉంటాను. అందువల్ల నేను ఇంత మిమ్మల్ని అడిగాను, మరి ఎట్లా సార్ నేను డైలీ 2 months కంటిన్యూగా ఉండటం కష్టం కదా, మీ వీడియోస్ చూసి నేను ఇక ఫాలో అయిపోవాలి, నేను కావాల్సినప్పుడు ఫోన్ చేస్తే మీరు అటెండ్ అవుతారా డౌట్ ఉన్నా. సో ఆన్లైన్లో కాకుండా ఎప్పుడు ఫోన్ చేసినా నా డౌట్ క్లియర్ క్లారిటీ ఇస్తారా? మెయిన్ కాన్సెప్ట్ ఏం లేదు సార్, మీకు సంబంధించిన అన్నీ కూడా ఇక్కడ నేర్చుకుంటారు. అది కూడా డ్యూరింగ్ ద పీరియడ్ ఆఫ్ లైక్ మీరు నాకు తెలిసి క్లాసెస్ స్టార్ట్ అయిన 20 days లోపే మీరు ఫినిష్ అయిపోద్ది. అంటే మీకు కావాల్సిన వర్క్ అంటే లైక్ మెజారిటీ కార్పొరేట్ యాడ్స్ ఏవైతే ఉన్నాయో, కార్పొరేట్ యాడ్స్ రిలేటెడ్ సబ్జెక్ట్ అంతా కూడా. ఎందుకంటే నేను త్రిమూర్తి సీడ్స్ అనే దానికి వర్క్ చేశాను అనమాట. ఆల్ ఓవర్ ద ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో 3 స్టేట్స్లోకి వెళ్ళాను. బెంగళూరును, నెక్స్ట్ కర్ణాటక, ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ 3 స్టేట్స్లో కూడా సేమ్ పచ్చిమిర్చి ఎండు విత్తనాలు అంటారు కదా, సో దానికి సంబంధించిన వర్క్స్ అన్ని షూటింగ్ చేయడము, ఎడిటింగ్ చేయడం అంతా చేస్తూ ఉంటాం కదా. సో దానికి సంబంధించిన సబ్జెక్ట్ అంతా మీకు డ్యూరేషన్ ఆఫ్ 20 daysలో కంప్లీట్ అయిపోతుంది అనమాట. షార్ట్ టర్మ్ ఉండదు సార్. బెటర్ ఏంటంటే మీకు రికార్డింగ్ క్లాసెస్ ఉంటాయి, అవి ఫాలో అప్ అయిపోయారు అనుకుంటే మీరు విత్ ఇన్ ద డ్యూరేషన్ ఆఫ్ 2 monthsలోనే 20 days 30 daysలో మొత్తం ఫినిష్ చేసేయచ్చు మీరు. ఎగ్జాక్ట్లీ అంతే అండి. నేనైతే ఆఫ్లైన్ అటెండ్ కాలేదండి, ఆన్లైన్కి అటెండ్ కాగలను. ఇప్పుడు ఆల్రెడీ 3 classes అయిపోయినాయా సార్? 3 అయిపోయి 4 అయినాయండి. మరి అవి ఇంట్రడక్షన్ నేను మిస్ అయిపోయా కదండి. అదే మొత్తం రికార్డింగ్ క్లాస్ అని మీకు మళ్ళీ పంపిస్తామంటున్నాను. 4 classes పంపిస్తాను. మొత్తం పంపిస్తాం. అది చూస్తే మీకు అర్థమైపోద్ది, మళ్ళీ కంటిన్యూ అయిపోవచ్చు అనమాట ఆ ఫ్లోలో. చెప్పండి మేడం, చెప్పండి. అయితే నాకు ఈ ఒక క్వశ్చన్ ఉండింది. ఇప్పుడు మనం హై క్వాలిటీ హై రెజల్యూషన్ వీడియోస్ చూస్తుంటాం కదా, ఆ హై రెజల్యూషన్ వీడియోస్ అనేది ఎడిటింగ్ మీద డిపెండ్ అయి ఉంటుందా, లేదంటే కెమెరా క్వాలిటీని బట్టి ఉంటుందా సార్? కంప్లీట్గా కెమెరా మీద డిపెండ్ అయి ఉంటుంది మేడం. షూటింగ్ బాగుంటేనే అవుట్పుట్ బాగుంటుంది అనమాట. ఓకే, అంటే ఒక లో క్వాలిటీలో షూట్ చేసుకున్నా కూడా ఎడిటింగ్ లో మళ్ళీ దాన్ని ఏం చేయలేము, యాజ్ ఇట్ ఈజ్ వస్తుంది కదా సార్? ఏంటండి? ఇప్పుడు కొంచెం లో క్వాలిటీలో అంటే ఫోన్స్ త్రూ షూట్ చేసుకొని ఎడిటింగ్ సాఫ్ట్వేర్ లో మనము దాని రెజల్యూషన్ ఏం పెంచలేము కదా? పెంచలేం మేడం, పెంచలేం. అంటే కెమెరా షూట్ చేసేటప్పుడు కెమెరా క్వాలిటీ బాగుండాలి. కరెక్ట్. కెమెరా క్వాలిటీ బాగుండాలి అనమాట. ఓకే, అది బాగుంటేనే సాఫ్ట్వేర్ కరెక్ట్ అంతే. అయితే ఇంకొక క్వశ్చన్ సార్, అయితే ఇప్పుడు ఒక డెస్క్టాప్ కానీ ల్యాప్టాప్ మీద కానీ ఒక మంచి బడ్జెట్ తోనే ఇన్వెస్ట్ చేయాలి అనుకుంటే ఏది అయితే తీసుకోవాలి సార్, అంటే సజెషన్? అంటే Pocket 3 క్రియేటర్ కాంబో అని ఉంటుంది మేడం. Pocket 3 క్రియేటర్ కాంబో, అది క్రియేటర్ కాంబో అనమాట. 60,000 ఉంటుంది. అది కానీ తీసుకుంటే మీకు అన్ని విధాలుగా సెట్ అయిపోతుంది అనమాట. హై క్వాలిటీ రెజల్యూషన్తో మీరు షూట్ చేయొచ్చు అనమాట. మీ సొంతంగా కూడా మీరు షూట్ చేసుకోవచ్చు. ఓకే, ఇది కెమెరానా సార్? కెమెరా రైట్. నేను అనేది ల్యాప్టాప్ కానీ కంప్యూటర్ కానీ అంటే డెస్క్టాప్ ఏదైనా తీసుకోవచ్చు మేడం. ల్యాప్టాప్ పర్ కంప్యూటర్ మినిమం కాన్ఫిగరేషన్ అనేది 4 GB గ్రాఫిక్ కార్డ్ ఉండాలి, 16 GB ర్యామ్ ఉండాలి, i5 i7 ప్రాసెసర్ ఉండాలన్నమాట. అది ఏదైనా తీసుకోవచ్చు, డిపెండ్స్ అనమాట. అంటే ఇంతకు ముందు మీరు ఏదో మంచి i9 ప్రాసెసర్ పేజ్ చెప్పారు కదా సార్, లెనోవో LOQ. ఓకే, ఇది ఎంత బడ్జెట్ ఉంది సార్? అది ₹1,00,000 మినిమం ఉంటుంది. అంటే 70,000 60,000 మినిమం ఉంటుంది. బట్ మోర్ దెన్ 1 lakh అట్లా తీసుకుంటే బెటర్ అన్నమాట. ఓకే,
ఓకే సార్, థ్యాంక్ యూ. మరి ఇప్పుడు రెజల్యూషన్ మరి ఇప్పుడు మేము చేసే యాడ్స్ సినీ యాడ్స్ లో కూడా ఉంటాయండి. మందులు సినిమాలో కూడా ఇస్తాము. మీరా మేము ఆ యాడ్ లో రెజల్యూషన్ లేకపోతే అది పనికిరాదు కదా సార్ వీడియో? లేదు లేదు, మీరు సింపుల్ కాన్సెప్ట్ ఏంటంటే మీరు ఇన్పుట్ ఇక్కడ మనం మార్చుకుంటాం అనమాట. అంటే ఎడిటింగ్ చేస్తున్నప్పుడు మనం మారుస్తాం రెజల్యూషన్, మారుస్తాము. బట్ ఇన్పుట్ మీకు ఉండాలి. ఆ థియేటర్లో ప్లే అవ్వాలంటే దానికి సరిపడే ఫిట్టింగ్ స్క్రీన్ అంతా కూడా ఇక్కడ చెప్తాం అనమాట, ఏ స్క్రీన్లో ఎడిటింగ్ చేయాలనేది. వస్తుంది. క్వాలిటీలో మీకు పెద్దగా మార్పు కనిపించకపోవచ్చు, కానీ మీకు థియేటర్లో సెట్ అయ్యేటట్టుగా ఉంటుంది అన్నమాట యాడ్. సార్ ఇది కెమెరాస్లో సోనీ బెటరేనా సార్? థియేటర్లో కెమెరా సోనీ బెస్ట్ ఆప్షన్ అండి, సోనీ బెస్ట్ ఆప్షన్ అనమాట. సోనీకి ఇంకా నెంబర్స్ ఉంటాయి కదా సార్, దాంట్లో ఏమైనా A7R3, సోనీ A7R3, FX3, ఇంకా మీ ఇష్టం అనమాట. కానీ అంతవరకు వెళ్ళిపోవడం అంటే మీరు ఏ కంటెంట్ ఏం మెయిన్ పర్పస్ అనేది చూడాలి, మెయిన్ ఇంపార్టెంట్ అనమాట. ఎందుకంటే క్వాలిటీ ఎక్కువ, కాస్ట్ ఎక్కువ ఉంటుంది, 4-5 లక్షలు ఉంటుంది అనమాట. అంటే ఇప్పుడు నార్మల్గా యూట్యూబ్లో వ్లాగ్స్ అనుకోండి సార్, దానికి ఏ కెమెరా అయితే సరిపోతుంది సార్? వ్లాగ్స్కి అయితే చెప్పాను కదా, Pocket 3. ఓకే, అయితే క్రియేటర్ కాంబో Pocket 3 అనమాట. ఓకే ఓకే సార్. చెప్పండి చెప్పండి. హలో సార్, నేను రీసెంట్గా ప్రసాద్ టెక్ తెలుగు యూట్యూబ్ ఛానల్ షార్ట్స్ చూశాను సార్. ప్రసాద్ టెక్ తెలుగు ఫోన్స్ గురించి చెప్తా ఉంటాను సార్. నేను యాక్చువల్లీ ఎడిటింగ్లో అతను ఆ షార్ట్స్లో ఆయన చెప్తుంటే వెనకాల సౌండ్ ఎఫెక్ట్లు కానీ తర్వాత ఒక ఫొటోస్ అలా వచ్చి అలా వెళ్ళిపోతూ ఉంటుంది సార్. నాకు అలాంటి ఎడిటింగ్ నేర్చుకోవాలని అందుకే నేను ఈ ఛానల్లో జాయిన్ అయ్యాను సార్. మీ దగ్గర ప్రొవైడ్ చేస్తాను? అన్నీ ఉంటాయండి ఎడిటింగ్లో, ఇంకన్నీ ఉంటాయి. అది ఉండదా ఇది ఉండదని ఏమి ఉండదు అనమాట, అన్నీ ఉంటాయి ఎడిటింగ్లో. ఇప్పుడు వీడియో ఎడిటింగ్ అంటే ఇంకన్నీ ఉంటాయి, ఇంక ఎడిటింగ్ అంటే అవన్నీ ఉంటాయి అన్నమాట. బ్యాక్గ్రౌండ్ టెక్స్ట్లు రావడాలు, ఏదైతే చెప్తారో దానికి సంబంధించిన హైలైట్ అవ్వడాలు, అవే కదా. కాల్అవుట్స్ అంటే లైక్ 23 మెగాపిక్సెల్ కెమెరా అని, అవన్నీ అవే కదా. అదే చెప్పండి. హలో, షార్ట్స్ ఎడిట్ చేస్తారు కదా సార్, ఆ ఒక్కటే నేర్చుకోవాలంటే మన దగ్గర కుదురుతుందండి? అది మీకు ఏం అర్థం కాదండి అప్పుడు మీకు పూర్తిగా. అట్లా మీరు అసలు ఏం అర్థం కాదనమాట, అసలు ఏం అర్థం కాదు మీకు. మీ దగ్గర ఆన్లైన్లో తీసుకుంటే అవును, మొత్తం అంతా వినేసి మీకు అప్పుడు మొత్తం అంతా 1 వీక్లో అంతా వినేశారు అనుకోండి, అప్పుడు మీకు కావాల్సిన సబ్జెక్ట్ అంతా నేర్చుకుంటారు అన్నమాట. ఆఫ్లైన్ రాలేను సార్, ఆన్లైన్లో నేను అడిగిన ఎడిటింగ్ అంతా నాకు వచ్చేస్తుంది. అంతా వచ్చేస్తుంది. మీది ఏదైనా లింక్ ఉంటే ఇక్కడ గ్రూప్లో పెట్టండి, ఏదైతే మన ఈ చార్ట్లో పెట్టండి. మీరు అనుకున్నదా అదే కాదో చెప్తాను కూడా, ఎందుకంటే మళ్ళీ డౌట్ లేకుండా. యూట్యూబ్లో లింక్ ఏదైనా ఉంటే ఆ లింక్ ఇక్కడ గ్రూప్లో పెట్టండి, నేను చూస్తాను అది కూడా. గుడ్ ఈవినింగ్ సార్. చెప్పండి సార్. గుడ్ ఈవినింగ్ సార్. అది ఆటోమేషన్ నేర్చుకోవడం అవుతుంది సార్? ఏం ఆటోమేషన్ అండి? అది 3D గ్రాఫిక్స్ కానీ లేకపోతే మన ఫేస్లెస్ యూట్యూబ్ ఛానల్స్ చేయడానికి ఆటోమేషన్ నేర్చుకోవడం ఉంటుంది కదా సార్? మీరు ఇందులో ఆటోమేషన్ కాదండి, ఎడిటింగ్ నేర్చుకుంటారు కంప్లీట్గా. అవును సార్, ఎడిటింగ్ అది అర్థమైంది సార్. మామూలు డౌట్, ఒకవేళ బేసిక్ దానికి యూజ్ అవుతుంది. ఆటోమేషన్ అనేది ఒక్కొక్క ఆటోమేషన్ ఉంటుంది. ఇప్పుడు మనీ చార్ట్ ఉంటుంది, ఇన్స్టాగ్రామ్ ఆటోమేషన్ ఉంటుంది, ఇంకా డిఫరెంట్ యాప్స్ ఉంటాయి. సో అట్లా అది డిజిటల్ మార్కెటింగ్ అంటే ఒక్కొక్క టూల్ నుంచి నేర్చుకోవడం తప్ప ఎడిటింగ్ నేర్చుకుంటారు మీరు ఇక్కడ, ఆటోమేషన్ కాదు. చెప్పండి. స్టోరీ టెల్లింగ్ అంటే ఒక వీడియో మనం ఏదైనా షార్ట్ ఫిల్మ్ ఏదైనా తీసుకున్నామంటే దాన్ని ఎడిట్ చేసేటప్పుడు ఒక షార్ట్ ఫిల్మ్ చూపించగలం సార్, స్టోరీ టెల్లింగ్ గురించి. అవును అవన్నీ ఉంటాయండి ఇందులో. కాన్సెప్ట్ మొత్తం కంప్లీట్గా కవర్ చేసి మేమే ఒక షార్ట్ ఫిల్మ్ చూపించి ఎడిటింగ్ చేసి రా డేటా నుంచి కంప్లీట్ ఎడిటింగ్ నుంచి. ప్రేమించుకున్నారు ఇద్దరు, బాగా గాఢంగా ప్రేమించుకొని ఒక 1 year తర్వాత పెళ్లి చేసుకుందాం అనుకున్నారు. ఇంట్లో ఒప్పుకున్నారు, పెళ్లికి కూడా అంతా సిద్ధం చేశారు.
ఇది మొత్తం జరిగింది యూపీలో అనమాట. నార్త్ సైడ్ ఒక కల్చర్ ఉంటుంది కదా, పెళ్లి రోజు తలపాగా పెట్టుకుంటారు పెళ్లి కొడుకు, మొత్తం ఫేస్ కూడా సరిగ్గా కనిపించదు. అమ్మాయి థ్రిల్ ఫీల్ అవ్వాలని చెప్పేసి అబ్బాయిని నేను పెళ్లి రోజే చూస్తాను అని చెప్పేసి అనుకుంది. అంటే అసలు ఇంతవరకు అతను చూడలే, ఓన్లీ ఇన్స్టాగ్రామ్లో అతని ఫోటో మాత్రమే చూసింది, అతనితో చాటింగ్ చేసింది, కానీ డైరెక్ట్గా ఎప్పుడు కలవలేదు. ఈ అమ్మాయి వాళ్ళ పేరెంట్స్ అయితే కలిశారు అండ్ అంతా మాట్లాడుకుని అంతా అయిపోయింది, కానీ అమ్మాయి మాత్రం చూడలేదు. అది అసలు వర్కే కాదు కదండి. మొత్తానికి ఆ డేట్ వచ్చింది, పెళ్లి రోజు ఇద్దరు ముందు ఒకరు కూర్చున్నారు. అబ్బాయి ఫేస్ అయితే చూసింది, చూసిన తర్వాత షాక్ అయింది. ఎందుకంటే ఇది వర్కే కాదు కదా అసలు, ఇది చాలా చిన్న వర్క్ అండి అది. యా అది అంటే నేను జస్ట్ మీకోసం ఒక వీడియో శాంపుల్ పెట్టాను. ఆయన ఛానల్స్లో ఇంకా వీడియోస్ ఉన్నాయి. అర్థమైందిలేండి, చాలా సింపుల్ వర్క్ అది. దానికి అదంతా జస్ట్ అది 5-6 రోజుల్లోనే అయిపోతుంది అంత సబ్జెక్ట్ అంతా. మీరు అసలు వర్క్ అంటే కంప్లీట్గా మీరు ఒక బాహుబలి రేంజ్ అవుట్పుట్ తెచ్చుకుంటారండి మీరు. అది పెద్ద వర్క్ ఏం కాదు, ఇది జస్ట్ చిన్న వర్క్. అది జస్ట్ కీ ఫ్రేమ్స్ లెఫ్ట్ రైట్ తీసుకుంటే అయిపోతుంది. మీరు అప్పుడు ఎడిటింగ్ అయిన తర్వాత మీరు ఎలాంటి సిస్టమ్ తీసుకోవాలో కూడా చెప్తారు సార్. మీరు ఏది అడిగినా చెప్తానండి, ఏది అడిగినా చెప్తాను అనమాట. ఇప్పుడు ఆ ఎడిటింగ్ ఏ రేంజ్లో డెస్క్టాప్ అవసరమై ఉంటుంది సార్ మామూలుగా? ఇప్పుడు అది ఎడిటింగ్ చేశారు కదండి, అది ఏ రేంజ్లో డెస్క్టాప్ అయి ఉంటుంది మామూలుగా? ఏ రేంజ్ అర్థం కాదు, మళ్ళీ చెప్పండి. రేంజ్ అంటే నా ఉద్దేశం అది మీ బడ్జెట్ మీద డిపెండ్ అయి ఉంటుందండి, మీ బడ్జెట్ మీద డిపెండ్ అయి ఉంటుంది. ఆఫ్లైన్ ఎప్పుడు నెక్స్ట్ మంత్ ఏ డేట్ ని స్టార్ట్ అయ్యింది? ఆఫ్లైన్ నెక్స్ట్ బ్యాచ్ అనేది ఇంక అనౌన్స్మెంట్ ఇంక ఇవ్వలేదండి, ఇచ్చినాక చెప్తా ఇన్ఫామ్ చేస్తాను అనమాట. మీకు ఈ వాట్సాప్ గ్రూప్లో ఇన్ఫామ్ చేస్తారనమాట. సార్ ఇది ఇప్పుడు ఇంకొక క్వశ్చన్ ఉండింది. చెప్పండి. గీలా క్రియేటివ్ స్పేస్ అనే పేజ్ ఉండింది కదా సార్, మార్కెటింగ్ ఏజెన్సీ వాళ్ళ పేజ్. అందులో వీడియోస్ అనేటివి చాలా అంటే క్లారిటీగా చాలా అంటే మిగతా వీడియోస్ నుంచి చూస్తున్నప్పుడు అది కొంచెం ఎక్కువ క్లారిటీలో కనిపిస్తుంది. సో అది కంప్లీట్గా సాఫ్ట్వేర్ మీదేనా లేదంటే వాళ్ళు షూటింగ్ ఎక్విప్మెంట్స్ ద్వారా అంత కనిపిస్తుందా? ఏంటండి, ఏం పేరండి అది? గీలా క్రియేటివ్ స్పేస్ అని ఒక మార్కెటింగ్ ఏజెన్సీ పేజ్ ఉంది కదా సార్, అనిల్ గారిది. అందులో వీడియోస్ అనేటివి చాలా క్లారిటీగా అంటే చాలా ఎక్కువ అంటే మిగతా ఫొటోస్ కానీ మిగతా వీడియోస్తో కంపేర్ చేస్తే ఎక్కువ క్లారిటీగా కనిపిస్తాయి. ఇది ఏమంటే నా క్వశ్చన్ ఏమంటే ఇది కెమెరా సెట్టింగ్స్లో అట్లా కనిపిస్తుందా లేదంటే మనం ఎడిటింగ్ చేయడం వల్ల అంతగా కనిపిస్తుందా అనేది? అంటే షూటింగ్ అండి, మెయిన్ షూటింగ్ అండి, మొత్తం షూటింగ్లోనే డిపెండ్ ఉంటుంది అనమాట. ఎడిటింగ్ ఏమి ఉండదండి, ఎడిటింగ్లో మీకు అసలు ఏం చేయలేరు. జస్ట్ ఎడిటింగ్, బీజిఎం, సౌండ్ డిజైనింగ్, ట్రాన్సిషన్ ఎఫెక్ట్స్ ఇవన్నీ కవర్ అవుతాయి తప్ప క్వాలిటీ ఎప్పుడు ఇంక్రీజ్ అవ్వదు ఎడిటింగ్లో. ఓకే, అంటే ఎడిటింగ్లో జస్ట్ క్లిప్స్ని ఎంత మంచిగా మెర్జ్ చేస్తున్నామో అనేది ఉంటుంది. ఇప్పుడు బాహుబలి సినిమా అంటే ఎడిటింగ్ వల్ల క్వాలిటీ రావట్లేదు, ఆల్రెడీ ఇన్పుట్లో షూటింగ్ అంతా ఉంది కాబట్టి అవుట్పుట్ అంతా కనిపిస్తుంది అనమాట. అది మేజర్ థింగ్ అనమాట. ఓకే, అంటే మాది ఒక బ్రాండింగ్ కోసమే మేము చూస్తున్నాము, అంటే ఫస్ట్ ఇవన్నీ నాలెడ్జ్ తెలుసుకోవాలని. అవును, అవన్నీ ఉంటాయండి మన క్లాసులు అన్నీ ఉంటాయి అన్నమాట. హలో, ఎక్స్‌ప్లనేషన్ ఉందా సార్? క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ అండి. ఎగ్జిట్ అండి, డౌట్స్ లేదు. ఓకే, ఆఫ్లైన్ వరకు అవసరం లేదండి, ఇక్కడే ఉంటాయి కంప్యూటర్స్ అన్నీ కూడా. హలో సార్, చెప్పండి. గుడ్ ఈవినింగ్ సార్. చెప్పండి. ఓన్లీ వెడ్డింగ్ ఎడిటింగ్ ఎలా సార్? అది అన్నీ ఉంటాయండి, వెడ్డింగ్ ఒకటి నేర్చుకుంటే మీకు ఏం అర్థం కాదండి మెయిన్. కరెక్టే, బట్ వెడ్డింగ్ నేర్చుకున్న తర్వాత మనం ఇక్కడ ఏమన్నా ఒక చిన్న షాప్ లాంటిది పెట్టుకొని ఓన్లీ వెడ్డింగ్ ఎడిటింగ్, అది ప్రీ వెడ్డింగ్ షూట్ అన్నీ ఉంటాయండి. ఎడిటింగ్ అంటే మీకు అన్నీ ఉంటాయి, ఇక్కడ అన్నీ ఉంటాయండి. మీకు నచ్చిన అదేదో అంటారు కదా, మీకు నచ్చింది తీసుకోవచ్చు అంటాం కదా, అట్లా అనమాట. ఓకే, ఫుల్ మీల్స్ దొరుకుతుంది సార్, అంతే. అవునా కదా సార్? మీ దగ్గర జాయిన్ అయితే ఫుల్ మీల్స్ కంప్లీట్గా నేర్చుకొని అంటాను. నాకు వద్దండి అన్నీ నాకెందుకు, ఒక యూట్యూబే నేర్చుకుందాం అంటారు. ఆ యూట్యూబ్ కోసం ఒక్కరి కోసం నేను మళ్ళీ సపరేట్గా నేర్పించలేమన్నమాట, అది ప్రాబ్లం అనమాట. అన్నీ కవర్ చేసుకుంటేనే మీకు అర్థమవుతుంది. ఇప్పుడు
ఒక రేజర్ టూల్ అంటే అన్వాంటెడ్ పార్ట్ని కట్ చేయడానికి అది వాడతాం అనమాట. ఇప్పుడు యూట్యూబ్లోనే వాడతాం, వెడ్డింగ్లో వాడతాం, షార్ట్ ఫిల్మ్లో వాడతాం, అన్నిట్లో వాడతాం అది. సో ఇప్పుడు మళ్ళీ మీకు యూట్యూబ్ కోసం సపరేట్గా నేర్పించలేం కదా, అది ప్రాబ్లం అనమాట. మొత్తం ఇంక్లూడ్ అయ్యాను. అన్నీ ఉంటాయి మీకు. రేపు పొద్దున్న ఫ్యూచర్లో ఇన్విటేషన్ కార్డు చేయమన్నారు అనుకోండి, సార్ మాకు అది నేర్పించలేదని మీరే అంటారు కదా అప్పుడు. లేకపోతే షార్ట్ ఫిల్మ్ ఎడిటింగ్ చేయమంటే నాకు వెడ్డింగ్ నేర్పించారు కానీ షార్ట్ ఫిల్మ్ నేర్పించలేదని చెప్పి మీరే అంటారు కదా. ఎందుకు ఇవన్నీ రిస్క్లు అంతా కూడా కంప్లీట్గా నేర్చుకోండి, మీరు ఎంత కావాలంటే అంత తీసుకోండి అనమాట. చెప్పండి చెప్పండి. నా పేరు సోమిరెడ్డి. అంటే నేను ఇవాళ స్లాట్ బుక్ చేయించుకున్నాను సార్ ఆఫ్లైన్. అంటే మీరు ప్రతి వీడియోస్ చూస్తాను నేను. ఓకే. అంటే రావాలనిపించి స్లాట్ బుక్ చేసుకోండి. ఓకే. నెక్స్ట్ బ్యాచ్ ఎప్పుడు స్టార్ట్ అవుతుంది అది? నెక్స్ట్ బ్యాచ్ అనేది అనౌన్స్ చేస్తామండి ఇప్పుడు ఈ మంత్ ఎండింగ్లో కానీ అనౌన్స్ చేస్తాము. సో మీకు ఆల్రెడీ గ్రూప్లో యాడ్ చేశారు కదా మిమ్మల్ని, ఆ గ్రూప్లోనే పెట్టేస్తాం కూడా. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. ఆఫ్లైన్ అంటే ఎక్కడ రావాలండి? హైదరాబాద్ ఎస్ఆర్ నగర్ అండి. ఇంకా చెప్పండి ఎవరికైనా. యాక్చువల్లీ ఇప్పుడే జాయిన్ అయ్యాను. రికార్డింగ్ క్లాస్ అడగండి, నేను పంపిస్తాను. చిన్న డౌట్ అండి నాకు. అంటే పర్టికులర్ టూల్స్ చెప్తారండి? ఏవండి? ఆఫ్టర్ ఎఫెక్ట్స్, ఫోటోషాప్ అండ్ మీరు బెటర్ ఏంటంటే మీకు రికార్డింగ్ క్లాస్ పంపిస్తాను, లేదా అది వినండి, అప్పుడు మీకు ఈజీగా అర్థమవుతుంది. ఎందుకంటే ఇప్పుడు లాస్ట్కి చిన్న మొక్క అర్థం చేసుకుని చెప్పినా అర్థం కాదనమాట మీకు. బెటర్ ఇంకో బ్రౌచర్ కూడా ఇస్తాను మీకు. ఈ బ్రౌచర్ చూసారనుకోండి మీకు ఇంకా క్లారిటీ వచ్చేస్తుంది అనమాట. మొత్తం కోర్స్ డీటెయిల్స్ అన్నీ వస్తాయి. లేకపోతే మీకు కొంచెం బ్లర్గా ఉంటుంది అంతా కూడా. నా రిక్వైర్మెంట్స్ ఇవి ఉన్నాయి, నాకు అవి వరకు చెప్పగలరా? అలా చెప్పలేమండి. ఎడిటింగ్ ఐడియా ఉంటే రికార్డింగ్ క్లాస్ తీసేసుకోండి కంప్లీట్గా. రికార్డింగ్ క్లాస్? కంప్లీట్ రికార్డింగ్ క్లాస్ తీసుకొని మీరు ఏం వర్క్ కావాలో అది వరకే పెట్టుకుంటారు మేడం. ఓకే, అది ఎట్లా ఏంటి ప్రాసెస్? 15,000 ఇదే నెంబర్ గూగుల్ పే, ఫోన్పే చేశారనుకోండి, మీకు డైరెక్ట్గా రికార్డింగ్ క్లాస్ ఇచ్చేస్తారు. సో మొత్తం మీరు డే 1 నుంచి కంటిన్యూస్గా వినుకుంటారు. ఏది ఎక్కువ ఫోకస్ చేయాలనుకుంటే అది ఎక్కువ ఫోకస్ చేసుకోవచ్చు అనమాట. ఇదే నెంబర్. చెప్పండి సార్, చెప్పండి. అన్ని వీడియోస్ మొత్తం డ్రైవ్ యాక్సెస్ మొత్తం వచ్చేస్తుంది అనమాట. సార్ ఇప్పుడు లైఫ్ టైం అని అనుకోండి, ఒక 15 సంవత్సరాల తర్వాత మీరు మెసేజ్ చేస్తారు. అప్పుడు ఎగ్జాంపుల్ చెప్తున్నాను మీకంటే. అంటే లైవ్ క్లాసెస్కి అటెండ్ అవుతారు మళ్ళీ. ఇప్పుడు ఇది అయిపోయిన తర్వాత మీరు లైవ్ క్లాసెస్ కూడా అటెండ్ అవుతారనమాట. సో అప్పటికప్పుడు ఏదైనా డౌట్స్, ఎప్పుడంటే మీరు ఈ క్లాసెస్కి అటెండ్ అవ్వకపోతేనే మీకు డౌట్స్ వస్తాయి అన్నమాట. అంటే ఇప్పుడు మనం ఏదైనా పొరపాటున స్టూడెంట్కి కమిట్మెంట్ ఇస్తే ఎట్లా ఉంటుంది తెలుసు, స్టూడెంట్ విషయంలో కూడా పొరపాటున కానీ సార్ మీ జీవితకాలం మీకు ఏ డౌట్ వచ్చినా అడగమని చెప్పారనుకోండి, చిన్న కంప్యూటర్ హ్యాంగ్ అయినా కానీ మళ్ళీ ఇమీడియట్గా ఫోన్ చేస్తారనమాట. కనీసం గూగుల్లోనే ChatGPTని అడిగితే తెలుస్తుంది కదా అనే క్వశ్చన్ కూడా ఉండదు. అప్పుడు పొరపాటున ఈ బిజీగా ఉన్నారనుకోండి, ఎవరు రెస్పాండ్ అవ్వట్లేదని చెప్పేసి మీరే అనేస్తారనమాట. అందుకనే ఇప్పుడు ఏదైనా కమిట్మెంట్ ఇచ్చేటప్పుడు మనం 100 సార్లు ఆలోచించాలి ఏదైనా. మీకు ఏంటంటే రికార్డింగ్ క్లాస్ వింటారు, తర్వాత లైవ్ క్లాసెస్ వింటారు, ఏ డౌట్ వచ్చినా అడిగితే ఇమ్మీడియట్గా చెప్పడం జరుగుతుంది అనమాట. సో అది ఓవరాల్ కాన్సెప్ట్. మీకు కావాలంటే కాదు, ఈ బ్యాచ్లో మీరు జాయిన్ అవుతారు కూడా. మీరు అప్పుడు చెప్పాలన్నమాట, నేను ఈ బ్యాచ్లో జాయిన్ అవ్వట్లేదని, నెక్స్ట్ బ్యాచ్లో జాయిన్ అవుతానని చెప్పాలి ముందే. అంటే మీరు రికార్డింగ్ క్లాస్ వింటారు కదా, అంటే మీకు ఇక్కడ ఆన్సర్ ఏంటంటే ఇప్పుడు నేను చెప్పాను కదా, ఇప్పుడు అంతా రికార్డింగ్ క్లాస్లోకి వస్తుంది మళ్ళీ మీకు. లైవ్ క్లాసెస్, రికార్డింగ్ క్లాస్ సేమ్ ఒకేలా ఉంటాయి. మీరు ఏ రోజు క్లాస్ ఆ రోజు వినటం వల్ల అడ్వాంటేజ్ ఏంటంటే ప్రాక్టీస్ చేసి సబ్మిట్ చేస్తారనమాట. అది మేజర్ థింగ్ అనమాట. ఇప్పుడు సోషల్ మీడియా యాడ్స్లో ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ అవి కూడా మీరు యాడ్స్ పోస్ట్ చేసే విధానం నేర్పిస్తారండి? ఎవ్రీథింగ్ ఉంటుందండి, ఎవ్రీథింగ్. అప్పుడు నేర్పించినప్పుడు మా కంపెనీ యాడ్స్ ఫస్ట్ సెర్చ్ ఇంజిన్లో అది వేరే, మళ్ళీ డిజిటల్ మార్కెటింగ్ ఉంటుందన్నమాట. డిజిటల్ మార్కెటింగ్ ఇందులో ఉండదు? ఉండదు అనమాట. వాట్సాప్ ఉంటుందండి, వీడియో ఎడిటింగ్ ఉంటుందండి, ఇందులోనే మార్కెటింగ్ ఉండదు.
వాట్సాప్లో కూడా ఉండదు. వీడియో ఎడిటింగ్ వేరే, మార్కెటింగ్ వేరే. ఓకే ఓకే, డిజిటల్ మార్కెటింగ్. ఈ సాఫ్ట్వేర్స్ ఏ వెర్షన్స్ వాడతారని చూపిస్తారండి? 2024, 2025 అండి. అంటే ఫోటోషాప్ అండ్ ఆఫ్టర్ ఎఫెక్ట్స్. ఫోటోషాప్ ఉండదు. మీకు దాని గురించి తెలియాలంటే మీకు రికార్డింగ్ క్లాస్ మొత్తం వింటేనే అర్థమవుతుంది అనమాట. మీరు ఒకళ్ళు చేయాలి అనుకుంటే, ఇవ్వాలి అనుకుంటే క్లాస్ ఏ వెర్షన్ మీరు ఇస్తారు? 2025 అండి. 24, 25. ఏ ఆఫ్టర్ ఎఫెక్ట్స్ 25, 24, 25 రెండే ఇస్తాం అనమాట. క్రాక్ ఫైల్స్ ఇస్తారా? యా అన్నిటికీ అన్నిటికీ ఉన్నాయన్నమాట. ఫోటోషాప్ ఉండదు అసలు ఇందులోని. ఫోటోషాప్ ఉంటుందా? ఉండదు. మీరు అందుకనే ఇది ఉంటుందా అసలు ఫోటోషాప్ వల్ల యూజ్ ఏంటి? ఇప్పుడు మీకు దేనికోసం మీరు ఆల్బమ్ డిజైనింగ్ చేస్తారు మీరు కూడా? వీడియోకి అయితే ఫోటోషాప్ అవసరం లేదు కదా ఇప్పుడు ఉన్న పరిస్థితి. అవసరం లేదంటే నాకు కొన్ని ప్లేసెస్లో ఫొటోస్లో రిమూవ్ చేయాల్సినవి ఉంటాయి కదా. కాన్వా ప్రో ఉంది కదా. ఫైల్ కావాలి నాకు. కాన్వా ప్రో ఉంది కదా. కాన్వా మీరు పర్చేస్ చేస్తే 198 రూపీస్ ఉంటుంది అనమాట. లైఫ్ టైం 1 year యాక్సెస్ ఉంటుంది అనమాట. ఆ థర్డ్ పార్టీ పర్సన్ నుంచి తీసుకున్నా. ఒకటి వాడు అది వేరే థర్డ్ పార్టీ దగ్గర నుంచి తీసుకున్నా కానీ వర్క్ చేయట్లేదు. లేదు నేను చెప్తానండి. లైఫ్ టైం ఉంటాయండి. ప్లగిన్స్ ఉంటాయండి దీనికి? ప్లగిన్స్ కూడా ఉంటాయండి. ప్రీసెట్స్ ఉంటాయి, ప్లగిన్స్ ఉంటాయి, అన్నీ ఉంటాయి. ఆఫ్టర్ ఎఫెక్ట్స్, ప్రీమియర్ ప్రో, అడాసిటీ, నెక్స్ట్ కొన్ని ప్లగిన్స్ ఉంటాయి, ప్రీసెట్స్ ఉంటాయి, అంటూ 1300 GB డేటా ఉంటుంది అనమాట. ఇవన్నీ ఆ సాఫ్ట్వేరే ఉండదండి ఇందులో. మీకు ఈ సాఫ్ట్వేర్లే మీకు ఎట్లా చెప్పాలి అర్థమవుతలేదు నాకు యాక్చువల్గా. ఇందాక నుంచి నేను చెప్తున్నా క్లారిటీగా. యాక్చువల్గా చూడండి, ఇవన్నీ సాఫ్ట్వేర్లు అనమాట. ఇవ్వండి, ఇవి సాఫ్ట్వేర్లు మొత్తం కవర్ అయ్యే సాఫ్ట్వేర్లు అన్నీ ఇవే ఉంటాయి అన్నమాట. ఎడిటర్గా, గ్రాఫిక్ డిజైనర్గా దేనికి ఏం కావాలి ఇవ్వండి. ఓకే, ఓకే. మాకైతే ఫిల్మోరా సబ్స్క్రిప్షన్ ఉంది యాక్చువల్గా 1 year ఒరిజినల్ సబ్స్క్రిప్షన్. అది కాకుండా ఇప్పుడు ప్రీమియర్ ప్రో ప్రొడక్ట్స్ అవి నేర్చుకోవాలంటే ఒరిజినల్ తీసుకోవాలి. మీరు ఏమన్నా అవసరం లేదండి. సబ్స్క్రిప్షన్స్ కూడా మీరే ఇస్తారు 15,000 లోనే. ఏం సబ్స్క్రిప్షన్స్? ఇప్పుడు మీరు ప్రీమియర్ ప్రో, ఆఫ్టర్ ఎఫెక్ట్స్ ఇవన్నీ మీరే ఇస్తారు కదా. మేమే ఇస్తామండి. అంటే 15,000 లో ఇంక్లూడింగ్ అన్నీ వస్తాయని చెప్తున్నారు. ఎస్. అట్ ఏ టైం 15 కట్టేస్తే అన్నీ ఇచ్చేస్తారు. మీరు డైరెక్ట్గా యాక్సెస్ ఉంటుంది మేడం. మీకు ఇక్కడ డ్రైవ్ యాక్సెస్ ఉంటుంది అనమాట. ఈ డ్రైవ్ యాక్సెస్లో 1300 GB డేటా ఉంటుంది కదా. ఇందులో ఆల్మోస్ట్ అన్నీ ఉంటాయన్నమాట. ఇన్విటేషన్ కార్డ్స్ కానీ, ప్రీసెట్స్, సాఫ్ట్వేర్స్, ప్లగిన్స్ ఇవన్నీ ఉంటాయి అన్నమాట. ఇవన్నీ కూడా ఇందులో ఉంటాయి అన్నమాట మొత్తం అంతా కూడా. అట్లా అది నెక్స్ట్ 2025 సాఫ్ట్వేర్లు, ఇన్స్టలేషన్ వీడియోస్ ఇలా అన్నీ ఉంటాయి అన్నమాట మొత్తం అంతా కూడా. రికార్డింగ్ క్లాసెస్, ఫాంట్స్, తెలుగు ఫాంట్స్, ఇంగ్లీష్ ఫాంట్స్ అన్నీ ఉంటాయి అన్నమాట. ఇప్పుడు జాయిన్ అవ్వాలంటే ఇప్పుడు ఆల్రెడీ 4 క్లాసెస్ కంప్లీట్ అయిపోయినాయా సార్? అవునండి, 4 క్లాసెస్ అయినాయి. ఇప్పుడు ఆ క్లాసెస్ సంబంధించిన రికార్డింగ్ క్లాసెస్ కూడా మీరు వినొచ్చు అనమాట. ఇప్పుడు రన్నింగ్లో ఉన్న బ్యాచ్ ఏది? 7 PM బ్యాచ్. ఎక్కడుంది 7 PM బ్యాచ్? ఇదిగోండి, ఇప్పుడు రన్నింగ్లో 7 PM బ్యాచ్ ఉంది. ఇప్పుడు ఈ క్లాస్కి సంబంధించిన క్లాస్ 1, క్లాస్ 2, క్లాస్ 3, క్లాస్ 4 ఈ రోజుకి సంబంధించిన ప్రాక్టీస్ డేటా రేపు మార్నింగ్ కూర్చుంటే అయిపోతుంది అనమాట. అది యా. ఇది 1300 GB అంటారు కదా, ఇప్పుడు తీసుకోవే ల్యాప్టాప్లో 512 GB ఉంది సార్. మరి ఎలా? లెనోవో LOP అన్నారు కదా. అవును. తర్వాత ఫ్యూచర్లో హార్డ్ డిస్క్ అయితే పర్చేస్ చేసుకుంటారు. ఫ్యూచర్లో హార్డ్ డిస్క్ అంటే పర్చేస్ చేసుకుంటారు అనమాట. సరిపోద్దండి, సరిపోద్ది. సరిపోద్దండి. అండ్ ఫ్యూచర్లో ఇంక్రీజ్ చేసుకుంటారు, మీ ఇష్టం అనమాట.
సరిపోద్దండి. సార్ ఏంటండి? రిక్వైర్మెంట్ ఏముండాలి సార్ ల్యాప్టాప్ ఒకవేళ ఆన్లైన్ క్లాసెస్ కంప్యూటర్ కానీ ల్యాప్టాప్ కానీ ఉండాలి. డెస్క్టాప్ కానీ కంప్యూటర్ అది కానీ ఉండాలన్నమాట. అంటే డెస్క్టాప్ కానీ ల్యాప్టాప్ కానీ ఉండాలి. దాని కాన్ఫిగరేషన్ కాదు అంటే ఎంత స్పీడ్ ఉండాలి, హార్డ్ డిస్క్ లేకపోతే ఎస్ఎస్డి. అది మీ ఇష్టం, ఆప్షనల్ అండి. 512 GB, 1 TB, 2 TB చాయిస్ మీదే అనమాట. ఓకే ఓకే సార్, థ్యాంక్ యూ. సార్ ఇప్పుడు నేను హెచ్పి రైజన్ 5 వాడుతున్నా, అది ఎడిటింగ్కి ఓకేనా? రైజన్ 5 సరిపోద్దండి. ఓకే సార్. యా ఓకే. యా థ్యాంక్ యూ సో మచ్ అందరికీ. హోప్ యువర్ డౌట్స్ క్లియర్ అయినట్టు అనుకున్నాను. సో ఇంకేదైనా డౌట్స్ ఉంటే 8008 8009 నెంబర్కి కాలర్ వాట్సాప్ చేసి లాస్ట్ ఒకసారి చెప్పండి, అడగండి సార్, అడగండి. నేను ఆన్లైన్ నాకు ఉన్నప్పుడు ఫ్రీ టైంలోనే నేను చేసుకుంటాను. నేను 15,000 కట్టేసేసి ఒకసారి అది తీసుకుంటాను. మీరు ఇచ్చే అవి ఉన్నాయి కదా, ఏమంటారు, డ్రైవ్ యాక్సెస్. అవును, డ్రైవ్ యాక్సెస్లు నాకు ఎప్పుడు దాకా పనిచేస్తాయి అవి? ఈ ఎండింగ్ వరకు అండి, December 31 వరకు పనికి వస్తుంది అనమాట. ఆ తర్వాత మీరు డౌన్లోడ్ చేసుకున్నారనుకోండి, ఈ మధ్యలోనే లైఫ్ టైం ఉంటాయి అన్నమాట మీ దగ్గర. నేను డౌన్లోడ్ చేసుకుంటాను. డౌన్లోడ్ చేసుకుంటే మీకు ఉంటాయి. ఇంకా ల్యాప్టాప్ నాది కాదు, మా అమ్మాయిది. ఆ డేటా కాపీ చేసుకుంటారు అప్పుడు మీ అమ్మాయి నుంచి మీ దగ్గరికి. ఉంటుందిగా మీకు అది మీ దగ్గర కంప్యూటర్ డౌన్లోడ్ అయిపోయి మీ దగ్గర ఉంటుంది కదా. ఇంకా అంటే దానికి మళ్ళీ మీరు డబ్బులు కట్టి ఉంటాయి కదా. అట్లా ఏముండదు. అందుకనే కదా ఇప్పుడు మీకు ప్రాబ్లం రాకూడదని ఇంత క్లారిటీగా చెప్తుంది అనమాట. మీరు డౌన్లోడ్ ఇప్పుడు మీరు ఫర్ ఎగ్జాంపుల్ మీ ఇంటికి ఏదైనా ఒక ఫ్రిడ్జ్ ఏదో కొనుక్కొని ఇంటికి తెచ్చుకున్నారు అనుకోండి, ఇంక మీ దగ్గర ఉంటుంది కదా లైఫ్ టైం. అది ఎక్కడైనా బయటలో ఉన్నంత వరకే ఉండదని డౌట్ ఉంటుంది అనమాట. అట్లా అనమాట. ఇప్పుడు మీకు ఆల్రెడీ 3 క్లాసెస్ అయిపోయినాయి ఆన్లైన్. అవును, రేపటి నుంచి మళ్ళీ 7 o'clockకి మీరు ప్రతిరోజు వింటారనమాట క్లాసు. ఓకే ఓకే. యా లెనోవో బెటర్ అండి, లెనోవో బెటర్. యా థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్.